జనరల్గా మీరు చదువుకున్న చదువుకి అంటే దీని మీద జీవనాధారం ఆధారపడి లేదా, అంటే ఇలాగ ఫ్రీ సర్వీస్ చేయాలని ఎందుకు అనుకున్నారు తెలుసుకోవచ్చా? ఫ్రీ సర్వీస్ అంటే అండి, నేను ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను, నిజంగా మనీ కోసమే అయితే లీగల్ ప్రొఫెషన్ ఎంచుకోవాల్సిన అవసరం లేదు కదా. నేను సాఫ్ట్వేర్లో బాగానే సంపాదిస్తున్నాను, వాజ్ ఎర్నింగ్ ఎ లాట్. షాపింగ్ మాల్స్లో పార్కింగ్ ఫీని నిజంగా తీసేసారని నేను నమ్మలేదు సుమా. ఒక 2 hours 2.5 hours ఎంటర్టైన్మెంట్ కోసం ఒక చోట ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇఫ్ యూ డోంట్ ఈట్ ఆర్ ఇఫ్ యూ డోంట్ డ్రింక్ సో యూఆర్ నాట్ గోయింగ్ టు డై అన్నారు. నీ బైక్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నీ బైక్ని కీస్ తీసుకొని వాడు పక్కన కీస్ తీసేసుకొని పక్కన పెట్టుకుంటాడు. కీస్ తీసుకోవడం ఏ విధంగా తీసుకుంటున్నావు నా బైక్ కీస్? సో మీరు దీనికి కనీసం దీనికి ఒక మీడియాలో కవరేజ్ ఇవ్వండి అంటే సగం మీడియా నోటీస్ తీసుకెళ్ళరా? లేదండి, నేను లా చదవలేదు కదా, ఎలా అందుకే మీకు చెప్తున్నాను. చాలా మంది కామన్ మ్యాన్ అడిగేది ఏంటి అంటే తిరుపతిలో దర్శనాల విషయంలో పొలిటికల్ లీడర్కి L1 దర్శనం అని L2 దర్శనం అని ఇక్కడ అన్యాయం జరుగుతోంది, ఒక భగవంతుని చూసే విషయంలో ఎందుకు ఇంత సెగ్రిగేట్ చేస్తున్నారు ఆర్థికంగా? నువ్వు మన తక్కువ కులస్తుడుగా ఎక్కువ కులస్తుడుగా ఇవేమి దేవుడికి ఉండవు, ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నది. నాకు 80 years ఉండొచ్చు, 85 years ఉండొచ్చు, 90 years ఉండొచ్చు. ఆవిడ నేను 2 గంటలు 3 గంటలు లైన్లో నిల్చోబెడుతున్నావు. ఇంకొక కేటగరైజేషన్ ఆఫ్ పీపుల్కి నువ్వు ఇలా పంపించేస్తున్నావు. డైరెక్ట్గా నువ్వు అక్కడ హెవెన్ నుంచి ఊడిపడలే, నువ్వు ఒక హ్యూమన్ బీయింగ్వే. నువ్వు వెళ్ళి కేటగరైజ్ చేస్తావు పీపుల్ని ఆన్ ద బేసిస్ ఆఫ్ క్లాస్. ఐ గాట్ కంప్లీట్లీ ఎడ్యుకేటెడ్ అండి. మొన్న రేవంత్ రెడ్డి గారు మీద డిపార్ట్మెంట్ వాళ్ళు బెడ్రూమ్లోకి వెళ్ళి మరీ చేసిన ఇష్యూ గురించి, రేవంత్ రెడ్డి గారి కేసులో ఏమైందంటే పోలీస్ హ్యావ్ బాస్డ్ ఇన్ టు హిజ్ హౌస్ అట్ అరౌండ్ 2 or 3 AM in the morning. వెళ్ళిపోయి ఒక టెర్రరిస్ట్ని అరెస్ట్ చేసినట్టు, ఒక నక్సలైట్ని అరెస్ట్ చేసినట్టు హాయ్ అండి. ఈనాటి కార్యక్రమం గురించి నేను ఒక మాట చెప్పాలి. ఏంటంటే జనరల్గా అడ్వకేట్స్ ఎలా ఉంటారు, వచ్చిన క్లయింట్స్ కేసు ఏంటి అనేది తర్వాత తెలుసుకున్నా ఫస్ట్ అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, వెనకాతలున్న ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకుని కేసును బట్టి వాళ్ళ దగ్గర ఫీ అడగడం అనేది లేదా తీసుకోవడం అనో జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు నా ముందున్న గెస్ట్ ఉమేష్ గారు, ఏదైనా ఒక కేసు సమస్య కనుక మీకుండి మీరు దానికి ఎఫోర్డ్ చేయలేని కండిషన్లో మీరు నా దగ్గరికి రావచ్చు, నేను ఎలాంటి ఆర్థికపరమైన లాభం చూసుకోకుండా నేను మీకు సర్వీస్ చేస్తాను, నేను మీ కేసు టేకప్ చేస్తాను అని అంటున్నారు. మరి ప్రజలకి ఉపయోగపడే ఇటువంటి మనిషి గురించి మీ అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఉమేష్ గారిని ఎంట్రీ చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఏంటంటే ఈ రోజున మన షాపింగ్ మాల్స్ అన్నింటిలో కూడా పార్కింగ్ ఫీ అనేది తీసేశారు. ఆ పార్కింగ్ ఫీ తీసేయాలని ఉమేష్ గారు ఎంతో కాలంగా చాలా గట్టి ఫైట్ ఇచ్చారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే అలాంటి ఒక మూమెంట్ని ఆయనతోనే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సో అలాంటి ఎన్నో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాల మీద, ప్రజలకు ఉపయోగపడే ఇష్యూస్ మీద, అది డ్రంక్ అండ్ డ్రైవ్ కానివ్వండి, తిరుమల దర్శనం గురించి కానివ్వండి, లేకపోతే ఈరోజు షాపింగ్ మాల్స్లో ఛార్జ్ చేసే ఛార్జెస్ గురించి కానివ్వండి, ఇలాంటి ఎన్నో ప్రజలకి ఉపయోగకరమైన విషయాల్లో చట్టాల్లో అసలు నిజంగా చట్టాల్లో ఏం చెబుతోంది, ప్రజలకు ఎంతవరకు తెలుసు, ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమమే ఈరోజు నా ఇంటర్వ్యూ. ఉమేష్ గారు నమస్కారం. నమస్కారం అండి.
సో నైస్ టు సీ యూ వన్స్ అగైన్. ప్లెజర్ ఇస్ మైన్ అండి. సార్, మొత్తానికి సాధించారు. షాపింగ్ మాల్స్లో పార్కింగ్ ఫీని నిజంగా తీసేసారని నేను నమ్మలేదు సుమా. పేపర్లో మీరు కటింగ్ అది నాకు పంపిస్తే ఉమేష్ గారు ఏదో ఫైట్ చేస్తున్నారు, గవర్నమెంట్ వింటుందా, దీన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉంటారో అని అనుకున్నాను. బట్ యూ హ్యావ్ అచీవ్డ్ ఇట్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్స్ అలాట్ అండి. బట్ ఆ క్రెడిట్ నా ఒక్కడికే కాదండి, ఎందుకంటే ఇంకొక లైక్ వింగ్ ఆఫ్ అడ్వకేట్స్ కూడా దీని మీద పనిచేస్తారు. సో ఐ షుడ్ నాట్ టేక్ ద హోల్ క్రెడిట్ ఫర్ ఇట్ అండి. ఇంకొక వాళ్ళు కూడా పనిచేసి దాని మీద కూడా వాళ్ళు కూడా వర్క్ చేశారు. సో లైక్ అన్ని ఫోర్సెస్ యునైట్ అయినట్టు అందరం యునైట్ చేయడం వల్ల గవర్నమెంట్ ఒక జియో తీసుకొచ్చింది. సో గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టడం జరిగింది, గవర్నమెంట్ జియో తీసుకొచ్చింది, తర్వాత గవర్నమెంట్ దాని మీద యాక్ట్ చేయడం జరిగింది. అబౌవ్ దట్ అండి, బేసికలీ ఈ పార్కింగ్ ఫీజు కన్నా మల్టీప్లెక్స్లో ఈ ఈటరీస్ కానీ బెవరేజెస్ కానీ చాలా ఎగ్జార్బిటెంట్ రేట్స్ ఛార్జ్ చేస్తున్నారు. సో మామూలు బయట పాప్కార్న్ చూస్తే మీకు 50 రూపీస్ 60 రూపీస్ ఉన్న చోట 200 రూపీస్ 350 కూడా ఛార్జ్ చేస్తున్నారు. అంత ఎగ్జార్బిటెంట్ గా ఛార్జ్ చేస్తున్నారు. మనం అసలు ఫస్ట్ దీని మీద ఎక్కువ ఫైట్ చేసాం అనమాట. ఈ రిప్రజెంటేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది అకున్ సబర్వాల్ గారికి, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ డిఏజీగా ఉన్నారు ఆయన. నేను లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ డిఏజీగా ఉన్నప్పుడు ఆయనకి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వటం, నేను నా కలీగ్ అడ్వకేట్ ఒక అన్నారు సోమశేఖర్ గారు. సో మేము ఇద్దరం కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ మన సివిల్ సప్లైస్కి, ఆయన సివిల్ సప్లైస్ కూడా పనిచేస్తున్నారు మన అకున్ సబర్వాల్ గారు. సో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన విల్ టేక్ ఎ ప్రాంప్ట్ యాక్షన్ ఆన్ దిస్ అండి, స్విఫ్ట్ యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, బీయింగ్ అన్ అడ్వకేట్ ఆర్ బీయింగ్ ఇన్ ది జర్నలిస్ట్ ప్రొఫెషన్, వీ కెన్ ఓన్లీ రిప్రజెంట్ టు ది కన్సర్న్ అథారిటీస్, కాంపిటెంట్ అథారిటీస్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే హ్యావ్ టు యాక్ట్ అకార్డింగ్లీ. సో ఆయన కూడా ప్రాంప్ట్గా యాక్షన్ తీసుకున్నారు. సో లైక్ కొంతమంది టీంని పంపించి మల్టీప్లెక్స్లో వాటిలో రేట్స్ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, దాని మీద మొత్తం అంతా వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్టిగేషన్ మొత్తం కంప్లీట్ చేశారు. చేసి కొంతకాలం నడిచింది, కొంతకాలం వాటికి క్వాంటిటీ పెట్టమన్నారు, క్వాంటిటీ తగ్గట్టు రేట్ ఛార్జ్ చేయమన్నారు. సో దట్ వాస్ దేర్ ఫర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం, దట్ వాస్ దేర్. బట్ పూర్తి స్థాయిలో అంత మార్పు వచ్చింది లేదండి, రాలేదు. ఎందుకు రాలేదు కూడా చెప్తాను నేను మీకు. అంటే బేసికల్లీ ఏంటంటే ద ఎండ్ ఆఫ్ ద డే యాజ్ అన్ అడ్వకేట్ యూ కెన్ ఓన్లీ ఫైట్ అవుట్ సైడ్ ద కోర్ట్ అండ్ ఇన్సైడ్ ద కోర్ట్ అండి. అవుట్ సైడ్ ద కోర్ట్ టు ప్రొసెషన్స్, టు డెమాన్స్ట్రేషన్స్ అండ్ ఆల్. ఇన్సైడ్ ద కోర్ట్ ఆబ్వియస్లీ త్రూ యువర్ ఓన్ ఆర్గ్యుమెంట్స్, మీ ఆర్గ్యుమెంట్స్ పెట్టి చెప్పాలి. కోర్టుకి వెళ్ళేసరికి విషయం ఏమైందంటే, మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తున్న టైంకి ఇంకో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం జరిగింది. దానిలో మనం ఇంప్లీడ్ ఫైల్ చేసాం. ఇంప్లీడ్ అంటే ఇంటర్వెన్షన్ అప్లికేషన్ అంటాం అనమాట. సో ఫైల్ చేసేసరికి ద మెయిన్ పిటిషన్ హ్యాస్ బిన్ డిస్పోజ్డ్ ఆఫ్. సో జడ్జి గారు ఏం చెప్పారంటే, ఓకే, ఐ కంప్లీట్లీ అడ్మిట్ ది జుడిషియరీ, ది కన్సర్న్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద కోర్ట్ హ్యాస్ అట్మోస్ట్ విజ్డమ్, ఐ కంప్లీట్లీ అడ్మిట్ దట్ ఫ్యాక్ట్. బట్ ద పాయింట్ ఏంటంటే, ఆ రోజు ఏమైందంటే, జస్ట్ బికాజ్ ఒక 2 hours 2.5 hours ఎంటర్టైన్మెంట్ కోసం ఒక చోట ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇఫ్ యూ డోంట్ ఈట్ ఆర్ ఇఫ్ యూ డోంట్ డ్రింక్, సో యూఆర్ నాట్ గోయింగ్ టు డై అన్నారు. సో యూఆర్ నాట్ అని జడ్జి గారు చెప్పారు. వెళ్ళండి, కొనుక్కోకుండా ఉండండి, దట్స్ యువర్ డిస్క్రిప్షన్, దట్స్ యువర్ ప్రెరోగేటివ్ కదా. ఎలా చెప్పండి, పక్క వాళ్ళు తింటూ ఉంటే పిల్లలు తినకుండా ఉంటారు అంటే ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయండి, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. బట్ దట్ హ్యాస్ బీన్, ద పిటిషన్ హ్యాస్ బీన్ డిస్పోజ్డ్ ఆఫ్. మళ్ళీ ఇంకో పిటిషన్ తెలంగాణ హైకోర్టులో వేయాలని మాత్రం ఇంటెన్షన్ నాకైతే ఉంది. ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ టు ఫైట్ ఇట్ టూట్ అండ్ నెయిల్. ఇప్పుడు ఈ ప్రాబ్లం మీద ఎట్లాగన్నా నేను ఫైట్ చేయాలని మాత్రం నాకు ఉంది. ఎందుకంటే అండి, ఇప్పుడు అది ఇట్స్ బ్లేటెంట్ ఇంజస్టిస్, అది బ్లేటెంట్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ బ్లేటెంట్ కమర్షియలైజేషన్. ఎందుకంటే ఒక పాప్కార్న్ది నువ్వు 100 రూపీస్ ఛార్జ్ చేస్తే ఐ కెన్ అట్లీస్ట్ అండర్స్టాండ్. అసలు పాప్కార్న్ 100 రూపీస్ కూడా ఛార్జ్ చేయటం కాదు, 50 రూపీసో 20 రూపీస్ ఉన్న పాప్కార్న్ని నువ్వు 250 రూపీస్ 300 ఛార్జ్ చేస్తే, నేను జీవికే 1 మాల్కి వెళ్ళా మార్నింగ్, టికెట్ బై చేశా, పర్చేస్ చేయకపోతే పైకి వెళ్ళడానికి లేదు కదా. సో టికెట్ పర్చేస్ చేసి నాకు కావాల్సిన ఈటరీస్ అన్ని తీసుకున్నా, బెవరేజెస్తో సహా, బిల్ కలెక్ట్ చేసుకున్నా, అక్కడక్కడ తినేసి అక్కడ డస్ట్బిన్లో పడేసేసి ఆ బిల్ తీసుకొని నా పిటిషన్కి అటాచ్ చేశా, నా రిప్రజెంటేషన్కి, టు మోర్ ప్రిసైజ్ నా రిప్రజెంటేషన్కి అటాచ్ చేశా. సో ఇట్లా ఈ విధంగా రేట్స్ ఛార్జ్ చేస్తున్నారు ఇన్సైడ్ ద మల్టీప్లెక్సెస్ అని ఒక మూమెంట్ తీసుకొచ్చాం. కాకపోతే అది ఎక్కడ డైడౌన్ అయిపోయిందంటే, బేసికల్లీ జుడిషియరీ హ్యాస్ నాట్ టేకెన్ ఇట్ ఆన్ టు ఇట్ సెల్ఫ్ అనమాట. సో వీఆర్ లివింగ్ ఇన్ ఎ క్యాపిటలిస్ట్ వరల్డ్ కదా. సో ఇట్స్ యువర్ డిస్క్రిప్షన్ వెదర్ టు ఈట్ ఇట్ ఆర్ నాట్. సో నువ్వు తినకూడదా అనేది నీ ఇష్టం. సో అంత రేట్ ఉన్నప్పుడు నువ్వు డోంట్ పర్చేజ్ ఇట్ అనేది ఇది జ్యుడిషియరీ చెప్పిన ఒక ఇది అనమాట. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే, అంటే కొన్ని ఎలా ఉంటాయంటే చాలా సైలెంట్ వేవ్లా ఉంటాయి కొన్ని. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వాటర్ కూడా కాన్స్టెంట్గా అక్కడ పెట్టడం, మేము అది కూడా మేము రిప్రజెంటేషన్లో ఇచ్చాం. వాటర్ ఉండాలి ఖచ్చితంగా, అవుట్ సైడ్ ఫుడ్ ఇన్సైడ్కి అలౌ చేయాలి. సో అవుట్ సైడ్ ఫుడ్ ఇన్సైడ్ ఇంకా అలౌ చేయట్లేదు, సమ్ సెక్యూరిటీ రీజన్స్ చెప్తున్నారు వాళ్ళు. అయితే వాటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ వీ కెన్ మేక్ సమ్ చేంజ్ నాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే, ఖచ్చితంగా రేట్స్ అనేవి రెగ్యులేట్ చేయాలి. రేట్స్ అనేవి ఇంకా రెగ్యులేట్ కాలా. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ దట్, ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్ ఫ్యాక్ట్, ఐఎమ్ కాగ్నిజెంట్ ఆఫ్ దట్ ఫ్యాక్ట్. సో కాకపోతే దీనికోసం మళ్ళీ మనం జుడిషియరీని అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఎర్లియర్ పిటిషన్ వాస్ డిస్పోజ్డ్ ఆఫ్ వితౌట్ అటాచింగ్ సమ్ రీజన్ టు ఇట్, సమ్ ఫ్రివ్లెస్ రీజన్ అకార్డింగ్ టు మీ. సో మళ్ళీ మనం జుడిషియరీ అప్రోచ్ అయ్యి మళ్ళీ బెంచ్కి వెళ్ళిన తర్వాత సో చూద్దాం ఇంకా పాజిటివ్గా ఎలా మారుతుంది అనేది. సో లెట్ ద
టేక్ ఇట్స్ ఓన్ టైం అండి, లెట్ ద కోర్స్ టేక్ ఇట్స్ ఓన్ టైం. సార్ అంటే నాకు తెలియక అడుగుతున్నాను, ఒకవేళ మిస్టేక్ ఉంటే చెప్పండి. ఇప్పుడు మన ఈ మధ్య ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కూడా నేను అడగడం జరిగింది ఈ రైతు బజార్లో కలెక్ట్ చేసే పార్కింగ్ ఫీ గురించి. ఇది నిజంగా కంపల్సరీ చట్టపరంగా ఉందా అండి? అది జిహెచ్ఎంసీకి పెడుతుందా అది? అంటే నేను యాక్ట్ చదవలేదండి, లెట్ మీ బి వెరీ క్యాండిడ్ టు యూ. ఓకే. నేను యాక్ట్ చదవాల్సి వస్తుంది. రైతు బజార్ ఏ పర్టికులర్ లెజిస్లేషన్ మీద గవర్న్ అవుతున్నాయి, సో ఈ ఏపీఎంసీస్ వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారా? ఏపీఎంసీస్ అనేది అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్ అని అక్కడ కమిటీస్ ఉంటాయి. అక్కడికి ఏదో ఏ ప్రొడ్యూస్ వచ్చినా ఫస్ట్ ఏపీఎంసీస్ దగ్గరికి వెళ్తుంది, ఏపీఎంసీస్ నుంచి అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఏపీఎంసీస్ ద్వారా ఎవరైనా కలెక్ట్ చేపిస్తున్నారా, గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుందా, లేదా జిహెచ్ఎంసీ వాళ్ళు, మీరు చెప్పినట్టు జిహెచ్ఎంసీ వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారా, ఎవరు కలెక్ట్ చేస్తున్నారో దానికి లీగల్ శాంక్టిటీ ఉందా లేదా, ఇవన్నీ చూడాలంటే ఫస్ట్ ఒక లా చదవాలి. అది మీరు ఇప్పుడు నన్ను అడిగారు కాబట్టి నేను అది చూసి నేను ఖచ్చితంగా మీకు అది కమ్యూనికేట్ చేస్తాను, అసలు అలాంటి లా ఉందా లేదా అనేది. బేసికల్లీ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఎగ్జిక్యూటివ్ అనేది జస్ట్ ఫర్ ద లైక్ బెనిఫిట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ నేను చెప్తున్నాను. ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్ కింద పనిచేసే ఉద్యోగులు వస్తారు, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ కానీ, మిగతా వాళ్ళందరూ వస్తారు. ఒక లెజిస్లేచర్ అనేది లా మేకింగ్ బాడీ అనమాట, అంటే ఒక లా చేస్తుంది. ఆ లా ఏం చేస్తుందంటే ఈ ఎగ్జిక్యూటివ్కి పవర్ ఇస్తుంది. సో ది ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఎంపవర్డ్ బై ఏ లెజిస్లేషన్. ఆ లెజిస్లేషనే లేదనుకోండి, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ చేయడానికి లేదు. ఫర్ ఇన్స్టెన్స్ చెప్తా, ఎవరన్నా మర్డర్ చేశారు, సో ఐపీసీ ఉంది, ఇండియన్ పీనల్ కోడ్. సో 302 అనే సెక్షన్ ఉంది. సో దాని పరంగా నువ్వు అతన్ని పనిష్ చేయొచ్చు. సో ఐపీసీ అనేది ఒక లెజిస్లేషన్ తీసుకొచ్చావు, దాని ద్వారా పోలీసు వాళ్ళకి నువ్వు అథారిటీ ఇస్తున్నావు. 302 కింద ఒకరు మర్డర్ చేసినప్పుడు నువ్వు వాడిని పెనలైజ్ చేయొచ్చు, లేదా పనిష్ చేయొచ్చు, ట్రయల్ కండక్ట్ చేయొచ్చు, ఛార్జ్ షీట్ ఫైల్ చేయొచ్చు, ఇంప్రిజన్ చేయొచ్చు అని. సో ప్రతిదానికి ఒక చట్టం అనేది ముందు ఉండాలి. చట్టం లేకుండా యాక్ట్ చేయడానికి లేదు. నీ బైక్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నీ బైక్ని కీస్ తీసుకొని వాడు పక్కన కీస్ తీసేసుకొని పక్కన పెట్టుకుంటాడు. కీస్ తీసుకోవడానికి ఏ విధంగా తీసుకుంటున్నావు నా బైక్ కీస్? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను రోడ్ ట్యాక్స్ కట్టా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఏదైతే గవర్నమెంట్కి కట్టాల్సిన అన్ని ట్యాక్సెస్ నేను పే చేస్తున్నా. సో నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా చూడు. యూ హ్యావ్ ఎ రైట్ టు డూ దట్, మోటార్ వెహికల్ యాక్ట్ కింద. బట్ నా బైక్ కీస్ తీసుకోవడానికి నీకు ఏ రైట్ ఉంది? జనాలు అడగరు చాలా మంది, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. ద ఎండ్ ఆఫ్ ద డే యూ డోంట్ నో, యూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ సంథింగ్, యూ వోంట్ ఆస్క్. సో జనాలకి తెలపాల్సిన బాధ్యత అడ్వకేట్ల మీద కానీ, సోషల్ యాక్టివిస్టుల మీద కానీ, మీలాగా జర్నలిస్టుల మీద కానీ, మనందరి మీద ఉంది. అలాగే సార్, అంటే రాంగ్ పార్కింగ్ కానీ, లేదంటే స్పీడ్ ఎక్కువైనందుకు వేసే ఫీ, దాన్ని మీ చట్ట ప్రకారం ఏమంటారో నాకు తెలీదు, బట్ మీకు అర్థమైంది కదా, నేను కన్వే చేయగలిగాను. వీళ్ళది మొన్న మధ్య ఒక వెహికల్ ఆపారు, తెలిసిన వాళ్ళది. ఆపితే మీ ఆర్సీ ఇక్కడ పెట్టేసి వెళ్ళండి అని చెప్పారు. అంటే వాళ్ళకి ఇలాంటి ఫీజెస్ కనుక ఏదైనా పెండింగ్ ఉంటే బండి ఆపే హక్కు కానీ, లేదా మన ఆర్సీ వాళ్ళ దగ్గర పెట్టుకునే హక్కు కానీ వాళ్ళ పోలీసులకు ఉందంటారా? అంటే బేసిక్ అండి, దీనికి ఎక్స్టెన్షన్గా ఒక విషయం చెప్తాను నేను. మనం ఫైట్ చేసిన కేసు ఒక దాని గురించి మాట్లాడదాం. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో ఫస్ట్ బేసిక్గా ఈ వెహికల్స్ని డీటైన్ చేస్తున్నారు. ఎందుకంటే వెహికల్స్ని ఆ రోజు పట్టుకొని అతన్ని దింపేసి అక్కడ రోడ్డు మీద, ఆవిడను దింపేసి రోడ్డు మీద, దే వర్ ఆస్క్డ్ టు గో ఆన్ దేర్ ఓన్ ట్రాన్స్పోర్ట్ ఆర్ టు హైర్ సమ్ ట్రాన్స్పోర్ట్, అండ్ ద కన్సర్న్డ్ వెహికల్ విల్ బి సీజ్డ్ అండ్ ఇట్ విల్ బి సెంట్ టు ది పోలీస్ స్టేషన్. దట్ ఈస్ వాట్ ద పోలీస్ ఆర్ డూయింగ్ కరెంట్లీ. అంటే తర్వాత పంపిస్తున్నారు అది? తర్వాత వాళ్ళు కోర్టుకి అటెండ్ అయిన తర్వాత జడ్జి గారు ఏదైతే డెసిషన్ తీసుకుంటారో ఆ డెసిషన్ బేసిస్ మీద వాళ్ళ వెహికల్ రిలీజ్ చేస్తున్నారు. బట్ ద పాయింట్ హియర్ ఇస్, దీన్ని నేను హైకోర్టులో ఛాలెంజ్ చేశాను. అవును, మీరు ఆ పేపర్ కటింగ్స్ అని కూడా నాకు ఇచ్చారు, పేపర్లో కూడా వచ్చింది అది. సో బేసిక్ ఏం జరిగిందంటే, మన హిందూలో వాటిలో కూడా ఎక్స్టెన్సివ్ గా దాన్ని కవర్ చేశారు. ఇష్యూ ఏమైందంటే, ఇక్కడ మోటార్ వెహికల్ యాక్ట్ అని ఒక లెజిస్లేషన్ ఉంది. మన ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి మోటార్ వెహికల్ యాక్ట్ అనేది పవర్ ఇస్తుంది. సో యువర్ ద పోలీస్ డిపార్ట్మెంట్, ద ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఈస్ ఎంపవర్డ్ బై లెజిస్లేషన్. ద నేమ్ ఆఫ్ ద లెజిస్లేషన్ ఇస్ మోటార్ వెహికల్ యాక్ట్ 1988. ఆ లెజిస్లేషన్లో ఎక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో నువ్వు వెహికల్ని డీటైన్ చేయగలుగుతావు అనే రైట్ ఇవ్వలేదు పోలీస్ ఆఫీసర్స్కి. వెదర్ ఇట్ ఈస్ మోరల్లీ రైట్ ఆర్ మోరల్లీ రాంగ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్ అండి. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో వెహికల్ వాళ్ళు తీసుకునే హక్కు వాళ్ళకి లేదు అన్న విషయం ప్రజలు డెఫినెట్గా చెప్తాను నేను. ఎందుకంటే నేను జడ్జి గారి ముందు హైకోర్టులో నాకు ఆర్డర్ కూడా, దీనికి ఫేవర్గా ఆర్డర్ కూడా వచ్చింది మనకి. సో నేను జడ్జి గారి ముందే జీపీ గారిని అడిగా, జీపీ ఫర్ హోమ్ని అడిగా, ఇన్ కేస్ పర్హాప్స్ యాక్ట్లో లేకపోతే ఏమన్నా రూల్స్లో ఉందా, పోనీ రూల్స్లో లేకపోతే మీరు ఏదైతే సెక్షన్స్ ఇన్వోక్ చేశారో 2 సెక్షన్స్ అక్కడ వాళ్ళు ఇన్వోక్ చేస్తున్నారు చలాన్లో, ఈ సెక్షన్స్ పరంగా మీరు వెహికల్ని డీటైన్ చేసే రైట్ పోలీస్ డిపార్ట్మెంట్కి లేదు. ఎందుకంటే నా వెహికల్కి నేను ఆర్సీ ఉంది, నా వెహికల్ ఏం యాక్సిడెంట్ కమిట్ చేయలే. ఈ 2 ఇన్స్టెన్సెస్లోనే వెహికల్ యాక్సిడెంట్ కమిట్ చేసినప్పుడన్నా కానీ, వెహికల్కి డాక్యుమెంట్స్ లేనప్పుడన్నా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దే కెన్ సీజ్ మై వెహికల్, దే కెన్ డీటైన్ మై వెహికల్. ఇన్ ఆల్ అదర్ సర్కమ్స్టాన్సెస్ మై వెహికల్ కెన్ నాట్ బి, షుడ్ నాట్ be
legally permissible to detain my, you are not legally permissible to detain my vehicle or authorized to detain my vehicle. This was the argument that I have placed before the Honorable High Court. ఓకే అండ్ జడ్జి గారు ఎంఎస్ రామచంద్రరావు గారు ఆయన బెంచ్కి వచ్చింది ఆ రోజు మ్యాటర్. వచ్చిన తర్వాత జడ్జి గారు కంప్లీట్లీ సాటిస్ఫై అయ్యారు, హానరబుల్ జస్టిస్ సాటిస్ఫై అయ్యి మనకు ఆర్డర్ ఫేవర్గా ఇచ్చారు. ఆ తర్వాత ఎవరైతే కన్సర్న్ ఇండివిజువల్ వెహికల్ డీటెయిన్ చేశారని నన్ను అప్రోచ్ అయ్యి మేము హైకోర్టుకి అప్రోచ్ అయ్యామో అతను వెహికల్ వెంటనే ఎస్హెచ్ఓ రిలీజ్ చేసేసాడు. సో ఇన్ కేస్ పర్హాప్స్ అలాంటి లా కనుక ఉండుంటే, నాకు తెలిసినంత వరకు లేదు, నీ దగ్గర ఉంటే నాకు ఎన్లైటన్ చేయి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు కాబట్టే కదా వెహికల్ రిలీజ్ చేసాం, నేను హైకోర్టుకి ఆర్డర్ తీసుకురాగలిగా. సో దెర్ ఈస్ నో లా ఇన్ ఆపరేషన్. లా లేనప్పుడు హౌ కెన్ పోలీస్ ఆఫీసర్స్ డీటైన్ మై వెహికల్ ఈస్ అ వెరీ సింపుల్ క్వశ్చన్ దట్ ఐ వాంటెడ్ టు ఆస్క్. యూ కెనాట్ ఎక్సర్సైజ్ యువర్ ఆర్బిట్రరీనెస్. యూ కెన్ ఓన్లీ ఎక్సర్సైజ్ వెన్ సమ్ పవర్ ఈస్ గివెన్ టు యూ బై సమ్ లెజిస్లేషన్. ఒక లా నీకు ఒక పవర్ ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఆ పవర్ అబ్యూజివ్ చేస్తున్నావా, ఆ పవర్ ఎక్సెసివ్ పవర్గా ఉందా, మళ్ళీ దట్ కెన్ బి ఛాలెంజ్ బిఫోర్ ది హానరబుల్ హైకోర్ట్ ఆర్ హానరబుల్ సుప్రీం కోర్ట్. కానీ అసలు నాకు పవరే నీకు ఇవ్వనప్పుడు నువ్వు ఏ విధంగా వెహికల్స్ని డీటైన్ చేస్తావు అని ఛాలెంజ్ చేస్తాం. దానికి మనకు పాజిటివ్గా జడ్జ్మెంట్ కూడా వచ్చింది. రిట్లో ఛాలెంజ్ చేస్తాం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వీళ్ళ దానికి. రిట్ అంటే ఏంటంటే ఇండివిజువల్ స్పెసిఫిక్, ఎవరైతే నన్ను అప్రోచ్ అయ్యారో అతను వెహికల్ రిలీజ్ అయింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం అందరు వెహికల్స్ త్రూఅవుట్ ది స్టేట్ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత నాకు ఒక జర్నలిస్ట్ మిత్రులు ఏం చెప్పారంటే, మీరు వేసిన తర్వాత చాలామంది మా వెహికల్స్ రిలీజ్ చేయొచ్చు కదా న్యూస్ పేపర్ కటింగ్స్ తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ దగ్గర నిల్చున్నారండి, నా వెహికల్ రిలీజ్ చేయండి, కావాలంటే నన్ను తీసుకోండి కస్టడీలోకి, నా వెహికల్ ఇచ్చేయండి. ఇప్పుడు నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను అంజలి గారు. ఫర్ ఇన్స్టెన్స్, మీరు మీ పిల్లలు మీ ఫ్యామిలీ మీ హస్బెండ్ అందరు కలిసి వెళ్ళారు, ఊరికి బయలుదేరారు. మీ అమ్మగారు నాన్నగారు కలిసి ఊరికి బయలుదేరారు. ఇక్కడ తిరుపతికి వెళ్తున్నారు అనుకుందాం ఫర్ ఇన్స్టెన్స్. ఇక్కడ కర్నూలు దగ్గర వెహికల్ ఆపారు. బ్రీత్ అనలైజర్ ఎవరో డ్రైవర్ని హైర్ చేసుకున్నారు, ఎంగేజ్ చేసుకున్నారు. బ్రీత్ అనలైజర్ టెస్ట్ అన్నారు, లెట్ హిమ్ అండర్గో ది బ్రీత్ అనలైజర్ టెస్ట్ అన్నారు. అండ్ బ్రీత్ అనలైజర్ టెస్ట్, బట్ హీ వాస్ జస్ట్ మైల్డ్లీ డ్రంక్, కొంచెం తాగున్నాడు. 30 రావాల్సిన చోట 30 is the minimum, that is the limit, below which they cannot arrest, above which they can detain an individual. 30కి అబోవ్ వచ్చింది, కర్నూలు దగ్గర ఉన్నారు ఇప్పుడు మీరు. 42 ఎంత వచ్చింది అనుకుందాం ఫర్ ఇన్స్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్. దింపేశాడు, మిమ్మల్ని దిగిపోమన్నాడు. యూ డి నాట్ కమిట్ ఎనీ అఫెన్స్, యువర్ పేరెంట్స్ డి నాట్ కమిట్ ఎనీ అఫెన్స్, యువర్ చిల్డ్రన్ డి నాట్ కమిట్ ఎనీ అఫెన్స్, అండ్ యువర్ హస్బెండ్ నోస్ హౌ టు డ్రైవ్ ది వెహికల్. కీస్ ఆయనకి ఇచ్చి ఆయన కూడా డ్రంక్ అండ్ పర్టికులర్ బ్రీత్ అనలైజర్ టెస్ట్ కండక్ట్ చేసి వెహికల్ ఇచ్చి పంపించు. ఎందుకు మొత్తం వెహికల్ డీటైన్ చేస్తావు నువ్వు? By detaining the vehicle, are you not subjecting all family members to untold misery or not? This is what the argument I have placed before the Honorable Court. When there are alternative remedy mechanisms available, Aadhaar card తీసుకో, లైసెన్స్ తీసుకో, ఇంకొకటి తీసుకో, దానికి కూడా లెజిస్లేషన్లో అమెండ్మెంట్స్ తీసుకో. ఎందుకు నువ్వు వెహికల్ని డీటైన్ చేస్తున్నావు? బై డీటైనింగ్ ద వెహికల్, ఆర్ యు నాట్ సబ్జెక్టింగ్ common man or innocent people to untold misery? How can you justify that particular act? That was the argument that I have placed before the Honorable High Court. The court, Honorable Justice, has satisfied with my argument and the order has been passed. It has been carried by all newspapers. I am thankful to the media as well. ఇలాంటి కాజెస్కి మీడియా కూడా సపోర్ట్ చేయాలి కాబట్టి మీడియా సపోర్ట్ చేసింది. అలా ఈరోజు మీరు ఇంతకుముందు నేను ఎట్ న్యూస్ రిపబ్లిక్ అనే న్యూస్ ఛానల్ ఒకటి ఉంది, అందులో మాట్లాడా. అలానే భారత్ టుడే న్యూస్ ఛానల్ ఉంది, అందులో మాట్లాడా. సో కొంతమంది మీడియా వాళ్ళు దే ఆర్ వెరీ ఫోర్త్ కమింగ్ అండి, ముందరకు వచ్చేస్తున్నారు. అలానే కొంతమంది మీడియా వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశాను. బాబు వెహికల్స్ని డీటైన్ చేసే అథారిటీ లేదయ్యా, మనకు హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది, దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఫర్ ది ఫ్యూచర్ కేసెస్. సో మీరు దీన్ని కనీసం దీనికి ఒక మీడియాలో కవరేజ్ ఇవ్వండి అంటే సగం మీడియా దే ఆర్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ టు ఫ్లోట్ ఇట్ అండి. సో ఐ వాజ్ కంప్లీట్లీ టేకెన్ అ బ్యాక్. కొన్ని మీడియా ఛానల్స్ ఇచ్చాయి, ఐఎమ్ నాట్ అక్యూజింగ్ ఆల్ మీడియా ఛానల్స్ ఆఫ్ సంథింగ్ అండి. అదే కాంట్రవర్షియల్ మీరు గట్టిగా చేస్తుంటే కాంట్రవర్సీ అంటే ఇప్పుడు బేసికల్లీ ఇది ఎడ్యుకేషన్కి సంబంధించింది, ప్రజలకు సంబంధించింది, ఒక లాకి సంబంధించింది, చట్టపరంగా తీసుకున్న ఒక ఇది మార్పు. అంటే నేను కూడా ఇప్పుడు బేసికల్లీ ఐఎమ్ ఆల్సో వర్కింగ్ యాజ్ ఎ లీగల్ కరెస్పాండెంట్ ఫర్ హ్యాండ్స్ ఇండియా, చెప్పాను మీకు. సో దానిలో పనిచేస్తూ కూడా ఒక జర్నలిజంలో ఉంటూ కూడా నాకే అనిపించింది, అరే ఇట్స్ రైట్ కాజ్ కదా. ఇప్పుడు ఉమేష్ చంద్ర మే గెయిన్ పాపులారిటీ అంటే ఎస్, లెట్ ఉమేష్ చంద్ర ఆల్సో గెయిన్ పాపులారిటీ, ఈస్ ఫైటింగ్ ఫర్ రైట్ కాజెస్. వై షుడ్ హీ నాట్ గెయిన్ పాపులారిటీ? అలాంటి వారికి పాపులారిటీ వస్తే ఇంకో రైట్ కాజ్ తీసుకుంటాడు, దాని మీద ఫైట్ చేస్తాడు. వెన్ సమ్వన్ ఈస్ షోల్డరింగ్ ఏ రైట్ కాజ్, హీ షుడ్ గెట్ పాపులారిటీ. వై షుడ్ నాట్ హీ? దట్ ఇస్ వాట్ ఐఎమ్ సెయింగ్. సో ఇంకోటి మన డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఇది జరిగింది. ఇందాక మీరు అడిగారు ఓవర్ స్పీడ్ అయితే చేయొచ్చా అండి. ఇప్పుడు ఆర్సీని తీసుకునే రైట్ ఉందో లేదో మళ్ళీ మోటార్ వెహికల్ యాక్ట్లోనే చూడాలి. ఆర్సీని తీసుకునే రైట్ నాకు తెలిసినంత వరకు యాక్సిడెంట్ అయినప్పుడు తీసుకుంటాడు, ఎందుకంటే ఇండివిజువల్ అబ్స్కాండ్ అవుతాడేమో అన్న ప్రాబ్లంతో, అప్రహెన్షన్తో, ఆ డౌట్తో యాక్సిడెంట్ అయినప్పుడు ఖచ్చితంగా అతని లైసెన్స్ కానీ ఆర్సీ బుక్ కానీ కస్టడీలోకి తీసుకుంటారు.
అలానే నేను నీ దగ్గర నిజంగా డాక్యుమెంట్స్ లేనప్పుడు కూడా నేను వెహికల్ని కస్టడీలోకి తీసుకుంటా. ఇంకా ఆల్ అదర్ సర్కమ్స్టాన్సెస్ కింద వెహికల్ని తీసుకోవచ్చు. ఓవర్ స్పీడ్ అనేది ఇప్పుడు కొన్ని ఉంటాయండి, కొన్ని లెజిటిమేట్ కన్సర్న్స్ ఉంటాయి. లైక్ ఓవర్ స్పీడ్లో వెళ్తున్నారు అనుకోండి, 100 చోట 200లో లైక్ 180లో వెళ్తున్నాడు అనుకున్నాం ఫర్ ఇన్స్టెన్స్, 180లో వెళ్తున్నాడు అనుకోండి, ఆబ్వియస్గా హీ మే కాజ్ అన్ యాక్సిడెంట్ టు సమ్ ఇండివిజువల్ ఆర్ ది అదర్. సో దట్ విల్ రిజల్ట్ ఇన్ ఎ లాస్ టు ఎ పర్టికులర్ ఫ్యామిలీ. అలాంటివి చేయడం అంటే రైట్ కాదు. కాబట్టి ఇలాంటి విషయాల్లో పోలీసు వాళ్ళు ఖచ్చితంగా కఠినంగా ఉండాలి, స్ట్రింజెంట్గా అప్లై చేయాలి, లాస్ అప్లై చేయొచ్చు కూడా. ఇలానే ఇప్పుడు లైక్ మీరు బిఫోర్ యూ ఆస్క్ సమ్ లైక్ వన్ మోర్ క్వశ్చన్ అండి, లైక్ లెట్ మీ కంప్లీట్ ఆన్ దిస్ ఇష్యూ. సో ఒక మీడియా ఛానల్లో అడిగారు, మీరు చెప్పింది బాగానే ఉందండి, గత ఎంతమందికి అవేర్నెస్ ఉంది, ఎంతమందిని పోలీస్ అంటే భయం ఉంటుంది కదా, ఎంతమంది క్వశ్చన్ చేస్తారన్నారు. నేను అదే చెప్పా, పోలీస్ అంటే ఖచ్చితంగా భయం ఉండాలి సొసైటీలో. పోలీస్ అంటే భయం లేకపోతే ఎట్లా? పోలీస్ అంటే నువ్వు భయం కాదు, అక్కడ నువ్వు ఇండివిజువల్ మీద భయం కాదు, లా మీద భయం. ఎందుకంటే నేను కనుక తప్పు చేస్తే ఒక లా పరంగా నన్ను శిక్షిస్తారు. సో అది శిక్షించేవాడు పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసరు, తర్వాత జ్యుడిషియరీకి వెళ్తుంది, జడ్జిలు శిక్షిస్తారు. ఆ భయం అనేది ఖచ్చితంగా సొసైటీలో ప్రతివాడి మీద ఉండాలి. లేకపోతే ఎన్ని మర్డర్లు జరుగుతాయి, ఎన్ని మానభంగాలు జరుగుతాయి, ఎంతమందిని కొడతారు, ఎంతమంది తిడతారు. సో సొసైటీలో పోలీస్ అంటే భయం ఉండాలి. అట్ ద సేమ్ టైం నీ రైట్స్ నువ్వు అడిగే ధైర్యం కూడా ఉండాలి. అక్కడ లా లేనప్పుడు నువ్వు ఖచ్చితంగా అడగాలి. ఫర్ ఇన్స్టెన్స్ డ్రంక్ అండ్ డ్రైవ్, నా వెహికల్ డీటెయిన్ చేసే రైట్ లేదా నీకు, నువ్వు ఏ విధంగా నా వెహికల్ డీటెయిన్ చేస్తావు అనేది ఖచ్చితంగా అడిగి తీరాలంట. కరెక్ట్. ప్రజల్లో అలాంటి అవేర్నెస్ రావాలండి, ఖచ్చితంగా రావాలి. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఇలాంటి ప్రజలకి తెలుసుకోవడానికి ఒక అవకాశం నిజం చెప్పాలి. సరే, అలాగే ఇంకొకటి అడగాలి మిమ్మల్ని. ఆధార్ కార్డ్ అనేది ఈరోజు ఆల్మోస్ట్ ఒక డ్రైవింగ్ లైసెన్స్ లాగా, లేదంటే అసలు ఒక మనిషి ఉనికి తెలుసుకోవాలంటే ఆధార్ కార్డ్, ప్రతి దానికి ఆధార్ కార్డ్. అవునండి, అవును. సో మరి మనిషికి ఆధార్ కార్డు కనుక దొరకకూడని వాళ్ళకి ఒకటి దొరికితే ఎంతసేపు ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, అసలు వాళ్ళే మొత్తం వస్తుంది కదా. ఇప్పుడు మీరు ఇండైరెక్ట్గా డేటా థెఫ్ట్ కేసు గురించి అడుగుతున్నారు ఇప్పుడు రీసెంట్గా. అదొకటి, ప్లస్ ఒక మనిషి అంటే ఒక దాన్ని ఏమంటారు, మీ లాలో ఒక వర్డ్ ఉంది ఏంటంటే, ఒక సేఫ్టీ అండ్ సెక్యూర్డ్ మెజర్స్లో మరి ఒక వ్యక్తి యొక్క రహస్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రైవసీ అంతా పోతుంది కదా దీనివల్ల. ఇందులో రెండు కలిసి ఉన్నాయి, ఒకటి మీరు అది, రెండు ప్రైవసీ, రెండు కలిసి ఉన్నాయి. సో ఇలాంటి కండిషన్లో అసలు ఈ ఆధార్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఆధార్ అనేది అండి మనకు తెలిసిన విషయం, అది చాలామందికి తెలిసిన విషయం, వ్యూవర్స్ కూడా. ఆధార్ అనేది కంపల్సరీగా ఒక పర్టికులర్ ఇండివిజువల్ యొక్క వేరే బోర్డ్స్ ట్రేస్ చేయడం కోసం అయినా, లేదా టెర్రరిస్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ని కంట్రోల్ రిస్ట్రైన్ చేయడం కోసమైనా ఆధార్ కార్డ్ అనేది ఉపయోగపడుతుంది అనేది గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక ఇది. అబోవ్ ఆల్ ఏంటంటే చాలామందికి సబ్సిడీస్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది, ఫార్మర్స్ కానీ ఇంకొంతమందికి కానీ. దీనిలో మిడిల్ మెన్ ఉంటారనమాట, చాలామంది మిడిల్ మెన్ ఉండి వాళ్ళు తినేస్తున్నారని. రాజీవ్ గాంధీ గారు ఒకప్పుడు చెప్పినట్టు, నేను ఢిల్లీలో 1 రూపీ రిలీజ్ చేస్తుంటే కిందకి పావలా కూడా వెళ్ళట్లేదు, 25 MP కూడా వెళ్ళట్లేదు అని ఆయన చెప్పినట్టు. సో ఈ ఇష్యూ ఉండడం వల్ల 75 MP ఏదైతే మిడిల్ మెన్ తీసుకుంటున్నారో అని పిల్ఫరేజ్ అంటాం మనం. ఆ పిల్ఫరేజ్ ఏదైతే జరుగుతుందో దాన్ని చోక్ చేయడం కోసమే ఆధార్ కార్డుని తీసుకొచ్చారు. దట్ వాస్ ది ప్రైమరీ ఇంటెన్షన్ బిహైండ్ this initiative, Aadhaar card initiative. But subsequently ఏమైంది, it has been used in almost all walks of life. It has been used in almost all this thing అనమాట, all processes. సో ఇప్పుడు మీరు ఏది కావాలన్నా ఆధార్ కార్డ్. సో ఈ ఒకసారి ఏమవుతుందంటే అండి, రైట్ టు ప్రైవసీ అనేది ఒకటి ఉంది ప్రతి ఇండివిజువల్. మీ రైట్ టు ప్రైవసీ అనేది సుప్రీం కోర్టు పుత్తుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో, పుత్తుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రీసెంట్గానే, ఇప్పుడు 1 year బ్యాకే. సో ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది ఒక ఇండివిజువల్ యొక్క రైట్ టు ప్రైవసీకి భంగం కలుగుతుందా కలగదా అన్న క్వశ్చన్ అనేది బయటకు వచ్చింది, ఇష్యూ అనేది సుప్రీంకోర్టు ముందరకు వచ్చింది. అసలు రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైటా కాదా అనే ఇష్యూని ఫస్ట్ సుప్రీంకోర్టు డీల్ చేసింది. సో రైట్ టు ప్రైవసీ ఇస్ ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు అప్హెల్డ్ చేసింది. ఇప్పుడు ఆధార్ కార్డు ద్వారా ఎవరన్నా ఇన్ఫర్మేషన్ కనుక చోరీ చేస్తే, లేదా ఇన్ఫర్మేషన్ కనుక ప్రైవేట్ డొమైన్స్ లో యూజ్ చేస్తే, లేదా ఇన్ఫర్మేషన్ కనుక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కనుక ట్రాన్స్ఫర్ చేస్తే, దట్ ఈస్ అన్ అఫెన్స్ అండర్ ఆధార్ యాక్ట్. ఆధార్ యాక్ట్ కిందనే అది అఫెన్స్, అంటే ప్రయర్ కన్సెంట్ తీసుకోవాలి. మళ్ళీ ఆధార్లో 2 రకాల ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఒకటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, మన బయోమెట్రిక్స్ కానీ ఐరిస్ కానీ ఇవన్నీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కిందకి వస్తాయి. ఇంకోటి ఏమో జనరల్ ఇన్ఫర్మేషన్. జనరల్ ఇన్ఫర్మేషన్, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ విత్ ద ప్రయర్ కన్సెంట్ కూడా ఎవరికి షేర్ చేయడానికి వీలేదు, అంటిల్ దెర్ ఈస్ అ పబ్లిక్ పర్పస్ టు దట్ ఎఫెక్ట్. ఇది జనరల్ ఇన్ఫర్మేషన్ కూడా అండి, మీ ప్రయర్ కన్సెంట్ తీసుకొని నేను షేర్ చేయాలనుకుంటున్నాను, షేర్ చేయనా, షేర్ చేసిన తర్వాత కూడా ఒక లా తీసుకొచ్చి ఆ లా ద్వారానే ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. ఇప్పుడు ఈ డేటా థెఫ్ట్ కేసులో మీరు ఇండైరెక్ట్గా దాన్ని ఇది కూడా తీసుకొచ్చారు కాబట్టి, ప్రస్తావన కూడా తీసుకొచ్చారు కాబట్టి, ఈ డేటా థెఫ్ట్ కేసులో ఏం జరిగింది, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, మా కార్యకర్తలు, దే బిలాంగ్ టు అవర్ పర్టికులర్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్, పర్టికులర్ పొలిటికల్ పార్టీ, ఆర్ దేర్ అఫిలియేషన్స్ ఆర్ విత్ అవర్ పొలిటికల్ పార్టీ. సో అందుకని మేము వాళ్ళ డేటా మొత్తం తీసుకుంటున్నాము, సో వాళ్ళ ఆధార్ కార్డు కానీ దాని నుంచి వాళ్ళ నెంబర్స్ కానీ తీసుకుంటున్నాం అన్నారు.
అంటే టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండి దట్ ఈస్ నాట్ లీగల్లీ సస్టైనబుల్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ఒక ఆధార్ కార్డ్ అనేది ఒక ఇండివిజువల్ యొక్క ప్రైవసీకి సంబంధించింది. నా ఆధార్ డీటెయిల్స్ తెలిసి నా ఇంటి అడ్రస్ తెలుస్తుంది, నా ఫోన్ నెంబర్ తెలుస్తుంది, నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఇంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఒకరికి లీక్ అయిపోతుందంటే నువ్వు ఆ ఇన్ఫర్మేషన్ నేను ప్రైవేట్ పర్పస్కి యూస్ చేస్తాను, లేదా పొలిటికల్ ఎండ్స్ రీచ్ అవడానికి యూస్ చేస్తానంటే దట్ లుక్స్ వెరీ ప్రపోస్టరస్ ఆర్గ్యుమెంట్, లాఫబుల్ ప్రపోజిషన్ అది. సో దాన్ని ఎవరు సపోర్ట్ చేయడానికి వీల్లేదు. సో జ్యూరిస్డిక్షన్ ఇక్కడ ఉందా అక్కడ ఉందా, టీడీపీ వాళ్ళు యూజ్ చేశారా, టీఆర్ఎస్ వాళ్ళు యూజ్ చేశారా, ఈ పొలిటికల్ రీజన్స్, ఐ డోంట్ వాంట్ గెట్ ఇంటు ది పొలిటికల్ ఇష్యూస్ అండి. బట్ ఆధార్ కార్డ్ అనేది ఒక ఇండివిజువల్ యొక్క ప్రైవసీకి సంబంధించిన విషయం. సో నా ఇంటి అడ్రస్ వేరే ఎవడన్నా తెలుసుకోవచ్చు, నా అడ్వర్సరీ తెలుసుకోవచ్చు, నా ఇంటికి వచ్చేవచ్చు, లేదా నా ఫోన్ నెంబర్ సపోజ్ ఫర్ ఇన్స్టెన్స్ చెప్తున్నా చిరంజీవి గారి ఫోన్ నెంబర్, నువ్వు ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ నెంబర్ చిరంజీవి గారి ఫోన్ నెంబర్ వస్తుంది, దానికి చిరంజీవి గారి ఫోన్లో వెళ్ళిపోతాయి. ఫర్ ఇన్స్టెన్స్ లేదా సీఎం గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఆయన ప్రైవసీ నువ్వు బ్రీచ్ చేస్తున్నట్టు కదా. సో అలా ఆధార్ కార్డ్ అనేది ఎవరికి అది ఒక పర్టికులర్ ఇండివిజువలే ఆ ఇండివిజువల్ కన్సెంట్ తీసుకొని మాత్రం యూజ్ చేయాలి. అది కూడా సమ్ స్పెసిఫిక్ పర్పసెస్కే, దేనికి పడితే దానికి యూజ్ చేయడానికి కూడా వీల్లేదండి. దట్ ఈస్ విత్ రిగార్డ్ టు ఆధార్. ఇంకొక విషయం కూడా తెలుసా తెలీదు, మెహదీపట్నం కానీ ఓల్డ్ సిటీ కానీ కొన్ని పర్టికులర్ ఏరియాస్లో మన ఇనిషియల్ మార్చేసి స్పాట్లో ఇచ్చేస్తారు ఆధార్ కార్డు, విచ్ ఈస్ వెరీ ఇల్లీగల్. తర్వాత హస్బెండ్ పేరు మార్చేస్తారు, ఫాదర్ పేరు మార్చేస్తారు, అడ్రస్ మార్చేస్తారు, ఫోన్ నెంబర్లు మార్చేస్తారు. ఇక ఆధార్ మనకి ఎక్కడ ఎలా కావాలంటే అలా ఇచ్చేస్తారు వాడు. జస్ట్ దే చార్జ్ 2000 రూపీస్. ఈ ఇష్యూ తెలుసుకోవడానికే వెళ్ళాను నేను మెహదీపట్నం ఒక ఏరియాకి. మరి మీరు కాంపిటెంట్ అథారిటీస్ నోటీస్కి తీసుకెళ్లారా? లేదండి, నేను లా చదవలేదు కదా, ఎలా అందుకే మీకు చెప్తున్నాను. I'll give you the definitely the address. I'll forward to you. కాకపోతే ఇలాంటి ఇల్లీగల్ ఇష్యూస్ అక్కడ జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే తెలీదా? తెలిసి ఇలాంటివి ఆపలేకపోతున్నా అంటే అన్నింట్లోనూ కల్తీలు వస్తున్నాయి, ఇక్కడ ఆధార్లో కూడా కల్తీ వస్తున్నా, లైట్ తీసేసుకుందాం అంటారా? అలా అని కాదండి. బేసికలీ నాకు తెలుసు గవర్నమెంట్కి తెలుసా తెలీదా అనేది ఐ కెనాట్ సిట్ ఆన్ పర్టికులర్ జడ్జ్మెంట్ అది, బికాజ్ నాకే విషయం తెలియదు మీరు చెప్పే వరకు. సో గవర్నమెంట్కి నాకు తెలియపోయినా గవర్నమెంట్ తెలిసి ఉండొచ్చు, గవర్నమెంట్కి రిసోర్సెస్ ఎక్కువ ఉంటాయి. లోకల్గా పోలీస్ అయినా ఇన్ఫార్మ్ చేసి ఉండొచ్చు, ఎవరైనా ఇన్ఫార్మ్ చేసి ఉండొచ్చు. సో తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. బట్ తెలుసున్న యాక్షన్ తీసుకోలేదంటే దెన్ ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు మేక్ ది గవర్నమెంట్ అకౌంటబుల్, బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రైవసీ ఈస్ బీయింగ్ కాంప్రమైజ్డ్ కదా. ఇండివిజువల్స్ ప్రైవసీ ఈస్ బీయింగ్ కాంప్రమైజ్డ్ అండ్ దిస్ డేటా కెన్ బీ ఈజీలీ బీ స్టోలెన్ అండ్ కెన్ బీ మ్యాన్యుపులేటెడ్ అన్నప్పుడు. So I somehow feel that is quite improper. Government should have acted on that particular issue అండి. But why it did not act అంటే ఆ నోటీస్కి వెళ్ళిందో లేదో గవర్నమెంట్ నోటీస్కి వెళ్ళిన తర్వాత కూడా గవర్నమెంట్ ఇగ్నోర్ చేసి కండోన్ చేసిందో మనకు తెలియదు. మరి దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ డోంట్ నో, సో ఐ కెనాట్ కామెంట్ ఆన్ ఇట్. ఓకే, చాలా మంది కామన్ మ్యాన్ అడిగేది ఏంటి అంటే తిరుపతిలో దర్శనాల విషయంలో పొలిటికల్ లీడర్కి L1 దర్శనం అని, L2 దర్శనం అని, లేకపోతే వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి కొన్ని దర్శనాలు సెగ్రిగేట్ చేసి పెట్టారు. మామూలు నడుచుకుని వచ్చి దాన్ని ఏ దర్శనం అంటారు, ఫ్రీ దర్శనంలో వెళ్ళే కామన్ మెన్కి, జనరల్ దర్శనంలో వెళ్ళే వాళ్ళకి, లేదా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇక్కడ అన్యాయం జరుగుతోంది. ఒక భగవంతుని చూసే విషయంలో ఎందుకు ఇంత సెగ్రిగేట్ చేస్తున్నారు ఆర్థికంగా, దీనికి ఒక ఫీ పెట్టి పర్టికులర్గా అనే దానికి మనం ఏమి అంటే మీరు చెప్పారు దీనికి కూడా నేను ఫైట్ చేయబోతున్నానండి అని. ఫైట్ చేయబోతున్నాను. బేసికల్లీ ఏం చేశానంటే నేను రీసెంట్గా తిరుమల వెళ్ళా. ఓకే, మా బ్రదర్ది ఒక మ్యారేజ్ ఉంటే తను సంబంధించిన కొన్ని ఈవెంట్స్ ఉంటే, పర్సనల్ ఈవెంట్స్ ఉంటే తిరుమల వెళ్ళాం. తిరుమల వెళ్ళినప్పుడు బేసికల్లీ ఐ కుడ్ విట్నెస్ ఇట్ అనమాట విత్ మై నేకెడ్ ఐ. L1, L2, L3 అనే 3 దర్శన్స్ తీసుకొచ్చారు, బ్రేక్ దర్శన్స్ మార్నింగ్ పూట. ఆ తర్వాత ఇక జనరల్ దర్శన్స్ అవి ఇవి ఉన్నాయి. నాకు ఎక్కడ బాధేసిందంటే సరే నువ్వు ఒక స్పెసిఫిక్ టైం అలాట్ చేసి ఒక స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ పీపుల్ని పంపిస్తూ వేరే వాళ్ళందరికీ ఇప్పుడు దేవుడు ఎక్కడ జనాలను డిస్క్రిమినేట్ చేయడు. నువ్వు మన తక్కువ కులస్తుడువా ఎక్కువ కులస్తుడువా ఇవేమి దేవుడికి ఉండవు, ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నవి. అదేవిధంగా నీకు డబ్బు ఉందా, నీకు హోదా ఉందా, పరపతి ఉందా, ఇవన్నీ దేవుడు చూడడు. దేవుడు ఎలా చూస్తాడు? దేవుడు నిజంగా చూశాడంటే ఏమైనా స్క్రిప్చర్స్లో ఉన్నాయా, దేవుడు తనంతకు చెప్పాడా, ధర్మశాస్త్రాల్లో ఉన్నాయా ఎక్కడన్నా? సో ఎక్కడా లేవు. ఎక్కడా లేనప్పుడు ఇది మనుషులు వాళ్ళ అవసరాల కోసం ఏర్పరచుకున్న కేటగరైజేషన్ ఇది L1, L2, L3 అనేది. సో నేను వెళ్ళిన తర్వాత బేసికల్లీ నేను యూజ్ చేశాను. ఇప్పుడు ఎవరికన్నా అది చూసిన వాడికే పెయిన్ తెలుస్తుంది. ఇప్పుడు నేను యూజ్ చేయకుండా నాకు ఎలా తెలుస్తుంది? సో గాంధీజీ గారికి కూడా, గాంధీజీ గారితో కంపేర్ చేసుకోవట్లేదండి, ఈజ్ అ వెరీ బిగ్ మ్యాన్ అండ్ ఐ హ్యావ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. బట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, గాంధీజీ గారు కానీ అంబేద్కర్ గారు కానీ వాళ్ళ ప్రాబ్లం చూశారు కాబట్టి, సౌత్ ఆఫ్రికాలో ఆయన ట్రైన్ నుంచి నెట్టబడబడ్డాడు కాబట్టి అక్కడ రేషియల్ డిస్క్రిమినేషన్ ఉందన్న విషయం ఆయనకు తెలిసింది.
అలానే అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ అనే ఒక కులంలో జన్మించారు, ఎస్సీ అనే కులంలో దానికి సంబంధించిన క్యాస్ట్లో జన్మించారు కాబట్టి అక్కడ డిస్క్రిమినేషన్ ఉంది, మమ్మల్ని అన్టచబుల్స్గా ట్రీట్ చేస్తున్నారని తెలిసి ఆయన దాని మీద పోరాడాడు. సో అలానే నేను కూడా L2 తీసుకొని చూసా. వీళ్ళకి ఒక లైను, జనరల్ క్యూకి ఒక లైన్. జనరల్ క్యూ ఎవరు? కామన్ మ్యాన్. ఆవిడ 80 years ఉండొచ్చు, 85 years ఉండొచ్చు, 90 years ఉండొచ్చు. ఆవిడ నేను 2 గంటలు 3 గంటలు లైన్లో నించోబెడుతున్నాం. ఇంకొక కేటగరైజేషన్ ఆఫ్ పీపుల్కి ఇలా పంపించేస్తున్నాం. ఇక్కడ L1, L2, L3. ఈ L1, L2, L3లో మళ్ళీ డిఫరెన్స్ ఉంది, డిస్టింక్షన్ ఉంది. L1 ఏం చేస్తారు? L1 హైకోర్టు జడ్జిలకి, నా వరకు టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, సబ్జెక్ట్ టు కరెక్షన్, L1 హైకోర్టు జడ్జిలకి, సీఎం గారికి, గవర్నర్ గారికి, ఇంకొంతమంది టాప్ లెవెల్ డిగ్నిటరీస్, సిఎస్ చీఫ్ సెక్రటరీ గారికి, డీజీపీకి, ఇంకా ఇంకొంతమంది ఇస్తారు. L2 ఎవరికి? లోవర్ రంగ్ ఆఫీసర్స్ ఉంటారుగా, రీసెంట్గా సర్వీసుల్లో జాయిన్ అయిన వాళ్ళు, ఎస్పీ ర్యాంకు ఆ ర్యాంక్లో ఉన్న వాళ్ళకి, డిఐజీ కన్నా తక్కువ ర్యాంకులో ఉన్న వాళ్ళకి L2 ఇస్తున్నారు, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. L3 ఎవరికి ఇస్తున్నావు నువ్వు? రికమెండేషన్ లెటర్స్ ఎవరైతే తీసుకొస్తారో మినిస్టర్ గారి దగ్గర నుంచి కానీ, లేదా ఇంకొక సమ్ పర్సన్ హూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద సొసైటీ, హూ హ్యాస్ సమ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద సొసైటీ. సో అతను వాళ్ళ దగ్గర నుంచి నువ్వు రికమెండేషన్ లెటర్ తీసుకొస్తే నీకు L3 ఇస్తా అంటాం. మిగతా వాళ్ళందరూ ఎవరు? నార్మల్ జనాలు. సో ఇప్పుడు ఈ L1, L2, L3లో కేటగరైజేషన్ ఏంటంటే, L1కి హారతులు ఇస్తావు, L1 దేవుడి దగ్గర నించోబెడతావు, హారతులు ఇస్తావు. L2కి దేవుడికి కొంచెం దూరంలో నించోబెడతావు, హారతులు ఏమివ్వో చూపిస్తావు, పంపించేస్తావు. L3కి ఇంకొంచెం దూరంలో నించోబెడతావు, పంపించేస్తావు. జనరల్ క్యూకి ఆల్మోస్ట్ ఒక 1/2 kilometer దూరంలో నించోబెడతావు, అదిగో అయ్యా దేవుడిని చూసుకో వెళ్ళిపో అంటావు, పంపించేస్తావు. 1 minute కూడా ఉండదు, తోసేస్తారు, పంపించేస్తూ ఉంటారు. అందరికీ తెలిసిన విషయం, నేను కొత్తగా చెప్పే విషయం కాదు. సో జనరల్ వ్యూలో అందరికీ పంపించేస్తారు. నాకేమనిపించిందంటే, దేవుడి దగ్గర ఈ డిఫరెన్సెస్ ఏంటి? దేవుడు డిఫరెన్సెస్ పెట్టలా. నువ్వు ఎట్లా తీసుకొచ్చావు డిఫరెన్స్లు? ఎందుకు తీసుకొచ్చావు డిఫరెన్సెస్? L1, L2, L3 అని. ఇప్పుడు రైట్ టు ఈక్వాలిటీ అని ఫండమెంటల్ రైట్ ఒకటి ఉంది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇంకో ఫండమెంటల్ రైట్ ఉంది. గుడిలోనే దేవుడి ముందే ఈక్వాలిటీ లేదు. దేవుడి ముందు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఏంటి? ప్రతి వాడికి దేవుడిని వర్షిప్ చేసుకుని, ఆ డైటీని వర్షిప్ చేసుకునే రైట్ రాజ్యాంగం కల్పించింది. సో కల్పించినప్పుడు నువ్వు 1 kilometer దూరంలో ఉండయా, అతనేమో దేవుడి దగ్గరకు ఉండి దేవుడిని వర్షిప్ చేసుకుంటాడు, నువ్వు 1 kilometer దూరంలో ఉండి వర్షిప్ చేసుకొని చెప్పడానికి నువ్వు ఎవడివి? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్ యాజ్ వెల్. యు ఆర్ నాట్ డిసెండెడ్ ఫ్రమ్ హెవెన్స్. డైరెక్ట్గా నువ్వు అక్కడ హెవెన్ నుంచి ఊడిపడలే, నువ్వు ఒక హ్యూమన్ బీయింగ్వే. నువ్వు వెళ్ళి కేటగరైజ్ చేస్తావు పీపుల్ని ఆన్ ద బేసిస్ ఆఫ్ క్లాస్. ఐ గాట్ కంప్లీట్లీ ఎడ్యుకేటెడ్ అండి. నాకు చాలా కోపం వచ్చింది ఈ విషయం మీద. కోపం వచ్చి ఇప్పుడు నాలాంటి వాడు కోపం వస్తే ఏం చేస్తాడు? మ్యాక్సిమం ఒక రిప్రజెంటేషన్ ఇస్తాడు, లేదా కోర్టుకు ఒక పిటిషన్ ఫైల్ చేస్తాడు, కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ప్లేస్ చేస్తాడు. సో నేనేం చేశాను, నేను అదే ప్రాసెస్ ఫాలో అయ్యా. రిప్రజెంటేషన్ ఇచ్చా ఈఓ గారికి. అయ్యా, ఇక్కడ మీ ఒక పర్టికులర్ తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ మీరు, ఇక్కడ మీ ఆధ్వర్యంలో ఉన్న తిరుమల టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ ఈ విధంగా ఇంజస్టిస్ జరుగుతున్నాయా? ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు అనిల్ కుమార్ సింఘల్ గారు ఉన్నారండి. ఆయనకి నేను రిప్రజెంటేషన్ మెయిల్ ద్వారా పంపించా. అలానే మన సీఎంఓ గారు వీళ్ళందరికీ సీసీలో పెట్టా. సీఎంఓ గారు అందరికీ సీసీలో పెట్టి ఆయన మెయిల్ ద్వారా పంపించి, బాబు ఇలా జరుగుతుంది మీ దగ్గర, ఈ L1, L2, L3 కేటగరైజేషన్ తీసుకొచ్చారు. అలానే టీటీడీకి సంబంధించిన ఒక బోర్డు మెంబర్తో కూడా మాట్లాడా. పేరు తీసుకోవాల్సుకోలేదు. సో టీటీడీకి సంబంధించిన ఒక బోర్డు మెంబర్ ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడి ఏంటి సార్, ఏం పరిస్థితి, ఇలా జరుగుతుంది, ఏంటి విషయం అని అడిగా. అడిగితే ఈ మధ్యకాలం వచ్చినట్టున్నాయండి ఇవి, ఇలా చెప్పాడు. నేను అడ్వకేటింగ్ సార్, దీని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఉమేష్ గారు ఈ మధ్యకాలం ఎప్పుడు తీసుకొచ్చి ఉంటారు, అంతకుముందు అర్చన అనంతర దర్శనం ఏదో ఉండేది. సో ఇది మంచి ఇష్యూ ఏనండి. మేము కూడా ఇప్పుడు ఎలా అని చెప్పి అది కూడా చెప్పా. కొంతమంది రోడ్డు మీద పడుకుంటున్నారండి, దేవుడి కోసం దర్శనం వచ్చిన వాళ్ళు. కొన్ని కాటేజెస్ ఏమో వేకెంట్గా ఉంటాయి, డెలిబరేట్గా కొంతమందికి మీరు రిజర్వ్ చేసి పెట్టేస్తారు, వాళ్ళు రారు, అవేమో వేకెంట్గా ఉంటాయి. కొంతమంది ఏమో రోడ్డు మీద పడుకుంటుంటారు. దేవుడి దగ్గరికి దర్శనంకి వచ్చిన వాడికి పీస్ఫుల్గా దర్శనం చేసుకొని పోవాలా, లేదా మీరు ఈ హ్యూమిలియేషన్స్, ఈ డిస్క్రిమినేషన్స్ చూసుకొని పోవాలా అన్న విషయమే నాకు కొంచెం ఎజిటేట్ అయ్యి మెయిల్ రాసి ఆయనకి పంపించా. ఆన్ దట్ నైట్ ఇట్ సెల్ఫ్ ఇంకా రాసేసి పంపించేసిన తర్వాత ఆయనకి వెళ్ళింది. తర్వాత ఆయన పిఏకి ట్రై చేశాను. జస్ట్ వాంటెడ్ టు మీట్ హిమ్ అండి బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూ. ఇన్ పర్సన్ కలిసి ఆయనతో మాట్లాడాలనుకున్నాను. సరే, ఐ వాజ్ దేర్ ఫర్ అబౌట్ ఏ డే. ఆ డే ఆయన ఆక్యుపై ఉన్నారండి, ఆల్రెడీ ప్రయర్ కమిట్మెంట్స్ ఉన్నాయన్నారు. ఉండుండొచ్చు, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. సో ప్రయర్ కమిట్మెంట్స్ ఉన్నాయి, ఆయన ఆక్యుపై అయిపోయారు. ఆ తర్వాత మీడియా వాళ్ళకి కూడా చెప్పాను, బాబు ఇలాగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, L1, L2, L3 తీసేయాలి. సో మన మీడియాలో కూడా కొంతమంది ఏమన్నారంటే, ఉమేష్ గారు ఇది ఇవ్వదండి, వర్కౌట్ అవ్వదు. నేను అన్న, వర్కౌట్ అవ్వనివ్వండి, అవ్వకపోనివ్వండి, మీ ప్రయత్నం మన ప్రయత్నం మనం చేద్దాం. ప్రతి విషయం మనం అనుకున్నది వర్కౌట్ అవ్వాలని లేదు లైఫ్లో. ప్రతివాడు వర్కౌట్ అయితే ప్రతివాడు సీఎం అవ్వాలనో, పిఎం అవ్వాలనో, లేదా ఇంకో పదవిలో ఉండాలనో, లేదా ఇంకో ధనవంతుడు అవ్వాలనో, ఇంకోటనో అనుకుంటాడు ప్రతివాడు. ఎవరికి కష్టాలు పెట్టిన తర్వాత అందరూ మీకు సపోర్ట్ చేసి అదే ఒక ఇష్యూ అవుతుందేమో, నేను అదే చెప్తున్నా. సో ఎవరికి జీవితంలో కష్టాలు అవసరం లేదు, ప్రతివాడికి సుఖాలే కావాలి. బట్ అలా ఉండదు కదా లైఫ్. సో మనం ప్రయత్నం చేయాలి. సో నేను ప్రయత్నం చేస్తున్నా.
రిప్రజెంటేషన్ ఇవ్వాలి, రిప్రజెంటేషన్ ఇచ్చా. కోర్టు ముందు నించున్నాక బాబు నువ్వు కాంపిటెంట్ అథారిటీస్కి నువ్వు రిప్రజెంటేషన్ ఇచ్చావా, డిడ్ యూ ఇన్ఫార్మ్ ది కాంపిటెంట్ అథారిటీస్ బిఫోర్ కమింగ్ టు దిస్ హానరబుల్ కోర్ట్ అని అడుగుతారు. ఎస్ మై లార్డ్, ఐ హ్యావ్ ఇన్ఫార్మ్ ద కాంపిటెంట్ అథారిటీస్ బట్ ద కాంపిటెంట్ అథారిటీస్ డిడ్ నాట్ హీడ్ మై రిక్వెస్ట్, డిడ్ నాట్ పే అటెన్షన్ టు మై రిక్వెస్ట్, డిడ్ నాట్ యాక్ట్ ఆన్ మై రిక్వెస్ట్ అని చెప్పాలి కోర్టు జడ్జి గారికి. సో చెప్పాలి కాబట్టి ఇచ్చా. మీడియా ద్వారా కూడా నేను వాళ్ళకి కమ్యూనికేట్ చేశాను. డెక్కన్ క్రానికల్లో కూడా త్రూ అవుట్ ద స్టేట్ వచ్చింది. సో ఆ తర్వాత కూడా నేను ఇప్పుడు రేపు మోస్ట్లీ 2 days 3 daysలో ఐ విల్ బి ఫైలింగ్ ఏ పిటిషన్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిఫోర్ ది హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ పర్పస్ కోసమే నేను అమరావతి వెళ్తున్నా. వేరే ఒక 2-3 కేసులు ఉన్నప్పటికీ మెయిన్ పర్పస్ ఈజ్ దిస్. ఖచ్చితంగా దీని మీద నేను ఫైట్ చేయాలి. ఓకే, జస్టిస్ ప్రివేల్ అవుతుందా, జస్టిస్ జరుగుతుందా, జస్టిస్ జరగదా, దట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. Fight, yes, I can do. At least I can give a complete fight on this issue. Whatever I feel like, I can do it. So, but at the end of the day, justice వస్తుందా రాదా అనేది that depends on various factors అండి. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఏది మన మల్టీప్లెక్సెస్ ఇష్యూలో కూడా మనం కంప్లీట్ ఫైట్ ఇచ్చాం, ఎగ్జార్బిటెంట్ రేట్స్ తీసేయాలండి అని. బట్ ఎగ్జార్బిటెంట్ రేట్స్ వాళ్ళు ఇంకా తగ్గించాల. ఇంకా పాప్కార్న్ 350 రూపీస్ అనో, కోక్ ఇంకా 200 రూపీస్ అనో సెల్ చేస్తున్నారు. బట్ మనం ఫైట్ ఇచ్చాం. ఇన్ ద సేమ్ వే టీటీడీ విషయంలో కూడా మనం ఫైట్ ఇవ్వబోతున్నాం. సో దీనికి ఏంటంటే బేసికల్లీ త్రూ మీడియా, ఐ డ్రీమ్స్ కూడా మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వ్యూవర్స్ ఉన్నారు కాబట్టి ఈ మెసేజ్ని ఫ్లోట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు నేను కాదు కాబట్టి నా ఫేస్ని బ్లాంక్ చేసి ఫ్లోట్ చేయండి. జస్ట్ చెప్తున్నా, ఈ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవ్వాలి జనాలు. పర్టికులర్గా సీఎంఓకి వెళ్ళాలి. సీఎంఓకి వెళ్ళి బాబు ఇలా జరుగుతుంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ రైట్. ఇప్పుడు మనకి టెంపుల్స్ మీద అండి శబరిమల విషయంలో ఈ మధ్యకాలంలో ఎక్కువ విషయం నడుస్తుంది. నెక్స్ట్ పద్మనాభ స్వామి టెంపుల్ జ్యువెలరీకి సంబంధించిన విషయం నడుస్తుంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా ఈ డిస్క్రిమినేషన్ ఇంకా చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. కానీ నాకు తెలిసింది, నా కంటికి కనిపించిన ఇర్రెగ్యులారిటీ ఇది ఒక మాల్ ప్రాక్టీస్ కింద నేను చూస్తాను. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, నాకు తెలిసిన విషయం చెప్తున్నా. మేబీ ట్రూ, మే నాట్ బి ట్రూ. తెలిసిన విషయం ఏంటంటే ఈ L3 దర్శనం కోసం రికమెండేషన్ లెటర్స్ తీసుకుంటాం కదా, రికమెండేషన్ లెటర్స్ కూడా ఇట్స్ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ కరప్షన్కి పాసిబిలిటీ ఉంది. ఎలాగో చెప్తాను నేను. మినిస్టర్ దగ్గర పిఏ ఉంటారు. ఫర్ ఇన్స్టెన్స్ అందరం చెప్పట్లేదు, అందరు మినిస్టర్లు అనట్లేదు, అందరు పిఏలు అనట్ల. ఒక XYZ అనే పిఏ, ఒక XYZ అనే మినిస్టర్ దగ్గర ఒక ABC అనే పిఏ ఉన్నాడు. ఆ పిఏ ఏం చేస్తాడు, సార్ ఒక లెటర్ కావాలి తిరుమలకి, సో ఇండివిజువల్ వెళ్ళాలనుకుంటున్నారు సార్ అని అంటాడు. బాబు 10,000 15,000 తీసుకోయ్యా అంటాడు. ఇక్కడ వీడు తీసుకుంటాడు, అక్కడ అటువైపు ఇవ్వాల్సిన వాడికి ఇటువైపు ఇస్తాడు. సో ఇట్స్ ఎ సోర్స్ ఆఫ్ కరప్షన్ యాజ్ వెల్. సో గవర్నమెంట్ షుడ్ అండర్స్టాండ్ దిస్ అండ్ గవర్నమెంట్ షుడ్ కటేల్ దిస్. గవర్నమెంట్ వర్షన్ కూడా చెప్తాను నేను మీకు, బికాజ్ ఐ హ్యావ్ టు హియర్ బోత్ ద సైడ్స్ కాబట్టి. ఆ సైడ్ వర్షన్ ఏంటంటే సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయండి, క్రౌడ్ మేనేజ్మెంట్కి ప్రాబ్లం అవుతుందండి. దీస్ ఆర్ ద జనరల్ థింగ్స్ దట్ దే గివ్ యూజువల్లీ. ఇప్పుడు సెక్యూరిటీ కన్సర్న్ అంటే L1 అనే వాళ్ళకి సెక్యూరిటీ కన్సర్న్ ఉందంటే ఐ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఎందుకంటే వాళ్ళకి బయట కూడా 24/7 సెక్యూరిటీ ఉంటుంది. హైకోర్టు జడ్జిలు కానీ, సీఎం గారు కానీ, గవర్నర్ కానీ. L2కి L3కి నువ్వు ఎలాగో బయట సెక్యూరిటీలు ఇవ్వట్లా. అలాంటప్పుడు టెంపుల్లో సెక్యూరిటీ కన్సర్న్స్ వస్తాయని ఎలా చెప్తావు? జస్ట్ ఎ ప్రిటెక్స్ట్, ఫాల్స్ ఎక్స్క్యూజ్ అది. సో నువ్వు ఒక ఫాల్స్ ఎక్స్క్యూజ్ తీసుకొని నువ్వు కావాలని L2 L3కి ప్రివిలేజ్ ఎక్స్టెండ్ చేస్తున్నావు. L1కి ఎక్స్టెండ్ చేస్తున్నావు అంటే ఇట్ ఈస్ అండర్స్టాండబుల్. ఎందుకంటే సీఎం గారికి బయట ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, Z+ సెక్యూరిటీ ఉంటుంది. ఆయన కనుక టెంపుల్లో నువ్వు సెక్యూరిటీ ఇవ్వలేదు అనుకో, టెంపుల్ ప్రిమైసెస్లో ఎవడన్నా అటాక్ చేయొచ్చు ఆయన. సో అందుకని ఆయనకి మనకు L1 ద్వారా పంపిస్తే త్వరగా అయిపోతుంది దర్శనం, అందరం ఉంటాము, ప్రాబ్లం ఉండదు. దట్ ఈస్ అండర్స్టాండబుల్, దట్ ఈస్ ఏ రీజనబుల్ క్లాసిఫికేషన్. అలాగే ఒక ఓల్డ్ విమెన్ ఉంది, అబౌట్ 80 years ప్లస్ ఉంది ఒక ఆవిడ, అదే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంది, చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు. వీళ్ళందరికీ నువ్వు ఇస్తే దట్ ఫాల్స్ అండర్ రీజనబుల్ క్లాసిఫికేషన్ అండర్ Article 14. మిగతావన్నీ రీజనబుల్ క్లాసిఫికేషన్స్ కావు. మిగతావన్నీ క్లియర్ ఇన్స్టెన్స్ ఆఫ్ discriminating people on the basis of class, which is not at all permitted by the constitution. It is unconstitutional. So దీన్ని బేస్ చేసుకొని మనం మళ్ళీ ఇంకో పిటిషన్ ఫైల్ చేయడం జరుగుతుంది. మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ ఐ విల్ బి ఫైలింగ్ పిటిషన్ అండి బిఫోర్ ది హైకోర్ట్. ఓకే, మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఎంతోమంది ఓట్స్ గల్లంత అయిపోయాయండి తెలంగాణలో. అంటే 30-40 ఏళ్ళ నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు కూడా ఓటర్ ఐడి ఉంది చేతిలో, ఉండి ఓట్స్ కనబడలేదు. ఎక్కడుంది అనేది, మేము ఎక్కడికి వెళ్ళి ఓటు వేయాలి అనేది అంతా తిరిగి ఒక 3-4 గంటలు విసుగొచ్చేసి వెళ్ళిపోయిన వాళ్ళు 40% ఉన్నారు. సో దానికి ఏం చేయలేమంటారా? అంటే ఓటు మన సామాజిక హక్కు అంటున్నాం కదా, అలాంటప్పుడు మరి ఆ ఓటుని వినియోగించుకోలేకపోయామే అని చెప్పని మనం ఏమి చేయలేమంటారా? బేసికలీ రైట్ అండి, మీరు బాగా మంచి క్వశ్చన్ అడిగారు. ఇట్స్ వెరీ కంటెంపరీ ఆల్సో. ఎందుకంటే మన పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి. తెలంగాణలో అండి ఓట్స్ పోయిన మాట వాస్తవం. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది పోయినాయి. సో పోయినప్పుడు ద రీజన్ దట్ వాస్ గివెన్ బై ది కన్సర్న్డ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ కౌన్సిల్ రిప్రజెంటింగ్ ద ఎలక్షన్ కమిషన్ బిఫోర్ ది హైకోర్ట్ వాజ్ వీ విల్ ఎన్షూర్ దట్ ఎవ్రీ వన్ వీల్స్ దేర్ యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్. అంటే ఓటు ప్రతివాడు వేసుకునే విధంగా మేము చూస్తాము అని కోర్టుకి నమ్మకం ఇచ్చారు.
సో 2 phases అని 3 phases అని ఓట్స్ ఎంతమంది ఉన్నాయనేవి వాళ్ళు బయట పెట్టడం ఇవంతా జరిగింది. అంటే ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఓటర్లు లేని వాళ్ళు ఓట్లు వచ్చి నమోదు చేసుకోండి, ఇదంతా జరిగింది. అదంతా జరిగినప్పటికీ చాలామంది ఓట్లు గల్లంతైనాయి. సో ఐఎమ్ కంప్లీట్లీ అండర్స్టాండ్. బట్ ఫర్ దిస్ ద రెస్పాన్సిబిలిటీ షుడ్ బి ఫిక్స్డ్ ఆన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అండ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్. కంప్లీట్లీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కన్నా స్టేట్ ఎలక్షన్స్ కండక్ట్ చేసేది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. స్టేట్ ఎలక్షన్ కమిషన్ పంచాయతీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్టేట్లో ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సింది. ఆ బాడీ కంప్లీట్గా మిజరబుల్లీ ఫెయిల్. ఐఎమ్ సేయింగ్ ఇట్ ఆన్ రికార్డ్. మిజరబుల్లీ ఫెయిల్. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఒక కాన్స్టిట్యూషన్లో అంతర్భాగంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఉంది. ఓటు హక్కు వినియోగించుకోలేనప్పుడు అది ఫెయిర్ ఎలక్షన్ ఎలా అవుద్దండి? ఓటు హక్కు వినియోగించుకోలేకపోవడానికి 2 కారణాలు ఉంటాయి. భయపెట్టి నిన్ను భయపెట్టారు, నువ్వు ఓటు ఇంటి నుంచి బయటకు వెళ్ళలేకపోతున్నావు, ఓటు వేయట్లా, నీ ఓటే కనిపించట్లా. రీసెంట్గా ఒక జోక్ ఫ్లోట్ అవుతుంది, సార్ మీకు కంటెస్టెంట్గా మీరు కాంగ్రెస్ పార్టీ నుంచో టీడీపీ నుంచో బీజేపీ నుంచో మీరు కంటెస్టెంట్గా మీకు టికెట్ ఇచ్చారు సార్, కాబట్టి మీకు ఓటు హక్కు లేదు సార్, ఏం చేయమంటారు అంటాడు. ఓటు హక్కు లేనివాడు పాలిటిక్స్లో కంటెస్ట్ చేయడానికి కూడా వీల్లేదు. అక్కడ ఫ్లోట్ అవుతుంది సోషల్ మీడియాలో, వాట్సాప్లోను ఫేస్బుక్లో. సో ఓటు హక్కు లేనివాడు కంటెస్ట్ చేయడానికి వీల్లేదు. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చేసింది ఫైనల్గా ఇండియాలో. సో ఓటు హక్కు తీసేస్తే ఎట్లాగండి? ఒక పక్క ఏమో అపోజిషన్ వాళ్ళు మీరు తీసేశారని, ఒక పక్క గవర్నమెంట్ ఏమో మీరు తీసేశారని. పోనీ వీళ్ళందరూ వెళ్ళి కోర్టుకి వెళ్ళి ఏం చెప్తారు? లేదండి సమ్ మైనర్ డిఫెక్ట్స్ వచ్చి ఎక్కడ వచ్చాయి. సో గవర్నమెంట్ ఎవరిని ఫిక్స్ చేయాలి? మన కోర్టు ఎవరిని ఫిక్స్ చేయాలి? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఫిక్స్ చేయాలి. సో ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ టు ఎన్షూర్ దట్ ఎవ్రీ ఇండివిజువల్ హూ హ్యాస్ ఎ ఓట్ టుడే షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు ఎక్సర్సైజ్ హిస్ ఓట్ ఆన్ ది ఓటింగ్ డే. సో అది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కంప్లీట్ మెజరబుల్ ఫెయిల్యూర్ అంటా నేను. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది? ఇంతమంది ఓటర్స్ ఉన్నారు, ప్రతి వాడిది మేము ఎక్కడ చెక్ చేస్తాం. ఇట్ హాస్ బికమ్ ఏ. దీనికి ఒక వెబ్సైట్ ఇచ్చారు యాక్చువల్లీ. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈ వెబ్సైట్లో మీ పేర్లను ఎన్రోల్ చేసుకోండి అని చెప్పని. ఆ వెబ్సైట్లో వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేస్తూ ఉంటాయి. ఎంతసేపటికి పేజ్ డౌన్లోడ్ కాదు. నెంబర్ 1 అంటే ఇట్స్ ఆర్ ఓన్ ఎక్స్పీరియన్స్. తెలిసిన వాళ్ళు ద్వారా కూర్చోండి ఎందుకు రావట్లేదు మీరు అని చెప్పని వాళ్ళతోనే పని చేయించినా కూడా వన్స్ అన్నీ సబ్మిట్ అయిన తర్వాత ఎంతసేపటి మీకు అక్కడ రావాల్సిన నెంబర్ రాదు, అక్కడ రావాల్సిన స్క్రీన్ రాదు. సో అలాంటప్పుడు ఎలా ఎన్రోల్ చేసుకుంటారు? సింపుల్గా ఒక యాడ్ ఇచ్చేస్తున్నారు, మీ ఈ వెబ్సైట్లో మీరు ఎన్రోల్ చేసుకోండి అని. అది అవుతుందా కాదా అని వెనకాతలు ఎవ్వరు మానిటరింగ్ చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. అలాంటప్పుడు మీరు డైరెక్ట్గా ఇప్పుడు ఇక్కడ రజత్ కుమార్ గారు ఉన్నారు, ఆయన నోటీస్కి తీసుకెళ్ళటమే. ఇప్పుడు నా ఓటు ఉందండి మొన్నటి వరకు, ఈరోజు నాకు కాదు. ఇంకొక ట్రూలీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే, ఆ ఓటు వేసే ముందు రోజు వరకు మీ ఓటు మీకు ఉందా లేదా మీకు తెలియదు. అంతే కదా, ముందు రోజు కూడా తీసేవచ్చు. అంతే కదా. ఆ ఓటర్ కార్డు పట్టుకుని ఇప్పుడు ఎక్కడ వేయాలి అంటే ఇక్కడ నుంచి ఈ మధ్య నేను షిఫ్ట్ చేశారండి, అక్కడికి వెళ్ళారండి, ఇది 2 కింద సెగ్రిగేట్ చేశారండి, అక్కడికి వెళ్ళండి అని చెప్పి మొత్తానికి హాఫ్ డే అంతా తిరిగి న్యూ ట్రెండ్ ఏంటి చెప్పమంటారా? విసిగెత్తిపోయాం. న్యూ ట్రెండ్ చెప్పనా? ఫోన్ చేస్తున్నారు పొలిటికల్ పార్టీస్, పర్టికులర్గా రూలింగ్ గవర్నమెంట్స్ ఫోన్ చేసి, మేము ఈ స్కీమ్ తీసుకొచ్చాం, ఆ స్కీమ్ తీసుకొచ్చాం, మీరు సాటిస్ఫైడా కాదా? మీరు సాటిస్ఫైడ్ కాదని ఇచ్చారనుకోండి, మీ ఓటు ఉండట్లా. అన్ఫార్చునేట్ ఇట్లా జరుగుతున్నాయి. వెరీ కంటెంపరీ అండ్ రియల్. పొలిటికల్ లీడర్స్ కూడా ఫోన్లు వేస్తున్నారు కదా, మన సీఎంలు చేస్తున్నారు, పిఎంలు చేస్తున్నారు, చేసి వాళ్ళు మాట్లాడుతున్నారు వాయిస్ రికార్డ్స్ తోటి. మనం ఒకవేళ కట్ చేసినా మళ్ళీ కాల్ చేస్తున్నారు, మళ్ళీ మీరు రికార్డ్ చేస్తారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు నేను సాటిస్ఫైడ్ డిస్సాటిస్ఫైడ్ చెప్పేంత వరకు మీ ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది. ఎవరికి ఒప్పుకొని చెప్పండి, వాడు చెప్పేదంతా వినడానికి. డ్రైవింగ్లో ఉన్నాడో, వంటలో ఉందో, ఆవిడ పిల్లల హోంవర్క్స్లో ఉందో ఎవరికీ తెలియదు. అవును, సింపుల్గా కట్ చేస్తాను. నాకే అసలు లాస్ట్ ఇయర్ ఎన్ని కాల్స్ వచ్చాయంటే చాలా మందికి, సింపుల్ కట్ చేస్తుంటే మళ్ళీ చేస్తున్నారు వాళ్ళు. ట్రూలీ అన్ఫార్చునేట్ అండి. ఇప్పుడు ఓటు హక్కు ఒక డెమోక్రసీ అంటే ఏంటి? పీపుల్స్ రూల్. డెమోక్రసీ అంటే మనకి ఏం డెమోక్రసీ ఉంది? రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ ఉంది. సో ఒక రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీలో ఉన్నప్పుడు నీ రిప్రజెంటేటివ్స్ని నీ ఓటు యూజ్ చేసుకొని ఎన్నుకోలేనప్పుడు, ఇప్పుడు మనకున్న సిస్టమ్ ఏంటంటే ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అంటాం. మన ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్కి ఏమో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటాం. ఆ ప్రాసెస్ని మనం యూజ్ చేసి మనం ఓట్ ఎక్సర్సైజ్ చేసేది ఫస్ట్ పాస్ ది పోస్ట్ సిస్టమ్ అంటాం మనం. దానిలో ఏంటంటే నీ ప్రత్యర్థి కన్నా నీకు ఒక 10 ఓట్లు ఎక్కువ వచ్చినా యూ విల్ బి డిక్లేర్డ్ యాజ్ ఎ విన్నర్. 10 ఎందుకు 2 ఓట్లు ఎక్కువ వచ్చినా యూ విల్ బి డిక్లేర్డ్ యాజ్ ఎ విన్నర్. అలాంటప్పుడు ఒక 20%, 25% ఓట్లు ఇటుపడి 75% ఓట్లు అటుపడుతున్నాయిగా. అలాంటప్పుడు నువ్వు ఎలక్ట్ చేసుకున్న వాడిని అందరు యునానిమస్గా జనాలందరి సపోర్ట్ ఉందని ఎలా నువ్వు డిక్లేర్ చేస్తావు? ఇప్పుడు నాకు యునానిమస్ సపోర్ట్ ఉందని నువ్వు ఏ విధంగా డిక్లేర్ చేస్తావు? బికాస్ 25% ఓట్సే నువ్వు సెక్యూర్ చేసుకుంది. ఆ ఓట్స్తో మిగతా వాళ్ళందరితో ఓట్లు చీలికి వచ్చింది కాబట్టి మిగతా వాటి అందరికి 75% వచ్చినా నోటాతో ఇంక్లూడ్ చేసి
నీకు 25% వచ్చింది కాబట్టి యూ విల్ బి డిక్లేర్డ్ యాజ్ ఎ విన్నర్. ఎస్ సో దట్ ఈస్ ద మేజర్ ఫ్లా ఇన్ ది ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్. సిస్టంలోనే ఫ్లా ఉంది. సో ఇది తీసేద్దాం, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ తీసుకొద్దాం అనుకున్నారు కొంతమంది. బట్ మెజారిటీ ఆఫ్ ది ఎలక్టరేట్ ఈజ్ నాట్ ఎడ్యుకేటెడ్. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రయర్ టు ఇండిపెండెన్స్ అని అందరికీ ఓటు హక్కు ఇవ్వాల. ఒక 10% మందికే ఓటు హక్కుని కన్ఫైన్ చేశారు, జమీందార్స్కి వాళ్ళందరికీ. ఇప్పుడు ఏమైంది, మనం అందరికీ ఓటు హక్కు ఇచ్చాము. సో ఇప్పుడు ఓటు హక్కుని వినియోగించుకోవడానికి కూడా వాళ్ళందరికీ అవకాశం ఇస్తున్నాం అన్నావు. వాళ్ళు వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకుంటారు. వినియోగించుకున్న తర్వాత మళ్ళీ ఈవీఎంస్లో ట్యాంపరింగ్, ఈవీఎంస్లో కరెక్ట్గా ఉన్నాయా లేవా, వివిప్యాట్ ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అని ఒకటి ఉంది, ఆ పేపర్ కరెక్ట్గా చూపిస్తుందా లేదా, ఇది ఒక పెద్ద ఇష్యూ. దీని వల్ల హైకోర్టులో కేసెస్. ఇప్పుడు ఈ విషయం మీదే రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళందరూ దే హావ్ ఫైల్డ్ ఎ స్లూ ఆఫ్ కేసెస్ బిఫోర్ ది తెలంగాణ హైకోర్టు. వివిప్యాట్ ఓటు ఈ రెండింటికి మధ్యన డిస్క్రిపెన్సీ చాలా ఉంది, ఇది చూసి మాకు మీరు హైకోర్టు జడ్జ్మెంట్ ఇవ్వాలి అని. సో ఈ ఇష్యూస్ అన్ని ఎలక్షన్ కమిషన్ కనుక కరెక్ట్గా అనుకుంటే దీస్ ఇష్యూస్ కెన్ ఈజీలీ బి ట్యాకిల్డ్. బట్ ఎలక్షన్ కమిషన్ మరి ల్యాప్సెస్ ఉండటం వల్ల ఏంటో స్లూ ఆఫ్ పిటిషన్స్ వర్ ఫైల్డ్ బిఫోర్ ది హైకోర్ట్ అండ్ ఇట్ హెస్ బికమ్ ఎ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఫర్ అడ్వకేట్స్ని పోషించడం కోసం ఇలాంటివన్నీ చేస్తున్నట్టు ఉంది చాలా ఇష్యూస్లో. ఇంకొక 2 విషయాలు ఉన్నాయండి. ఒకటేమో మొన్న రేవంత్ రెడ్డి గారు మీద డిపార్ట్మెంట్ వాళ్ళు బెడ్రూమ్లోకి వెళ్ళి మరీ చేసిన ఇష్యూ గురించి. ఇంకొకటి ఏ జిల్లాకి ఆ జిల్లా, ఐ మీన్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కనుక ఇలా ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి. విడిపోయినందుకు ఇప్పుడు వీళ్ళు సపరేట్ హైకోర్టు, వాళ్ళు సపరేట్ హైకోర్టు పెట్టుకోవడం వల్ల ఎవరి రాష్ట్రాల్లో వాళ్ళు హైకోర్టులు పెట్టుకుంటే ముందే అధికారంలో ఉన్నవాళ్ళు, డబ్బున్న వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా అల్టిమేట్గా ఫైనల్ జడ్జిమెంట్ తెచ్చుకుంటున్నారు. అది డబ్బిచ్చి తెచ్చుకుంటున్నారా, జడ్జిలను కొనేస్తున్నారా, ఏం జరుగుతుందని భగవంతుడికి తెలియాలి. బట్ అల్టిమేట్గా వాళ్ళకి ఫేవర్గా మాత్రం జడ్జిమెంట్ అనేది వస్తుంది, ఇది నిజం. అయితే ఇక ఎవరి రాష్ట్రాల్లో వాళ్ళు పెట్టుకుంటే ఇలా హైకోర్టులు సపరేట్ అయిపోతే నిజంగా ఒక కామన్ మ్యాన్కి న్యాయం జరిగే అవకాశం ఉందంటారు. అంటే అండి ఎవరి రాష్ట్రంలో వాళ్ళకి హైకోర్టు ఉండాలనేది కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ అండి. ఈయన జాస్తి సెల్మెస్టర్ గారు కూడా అదన్నారు, కాన్స్టిట్యూషన్లో ఉందమ్మా, కాన్స్టిట్యూషన్లో ఉంది అన్నారు. కాన్స్టిట్యూషన్లో ఉన్నవన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయా చెప్పండి. అంటే అది ఓకేనండి. బేసికల్లీ ఇక్కడ విషయంలో కూడా మీరు చెప్పిన జాస్తి చల్మేశ్వర్ గారే నేను ఇండియన్ ఎక్స్ప్రెస్లో చదవడం జరిగింది. ఒక లెజిస్లేచర్లో డెసిషన్ తీసుకున్న తర్వాత డివైడ్ చేయాలి, ఒక ఎగ్జిక్యూటివ్ డెసిషన్ ద్వారా హైకోర్టుని డివైడ్ చేయడానికి లేదని రీసెంట్గా ఆయన కూడా మాట చెప్పడం జరిగింది. సో హైకోర్టు అనేదండి ఖచ్చితంగా ప్రతి రాష్ట్రానికి ఉండాలి, అదైతే కంపల్సరీ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్, దట్ హ్యాస్ టు బి డన్. సో ఎందుకంటే మనకు ఆల్రెడీ మనం సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉంది, సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్న వాళ్ళకి సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే చాలా ట్రబుల్ అవుతుంది, పర్టికులర్గా కేరళనో లేదు గోవాలోనో హింటర్లాండ్స్లో ఉన్న వాళ్ళకి ఇష్యూ అవుతుంది. సో ఇక్కడ ఒక బెంచ్ తీసుకురావాలని ఆల్రెడీ మనం అడిగాం. ఇప్పుడు అలా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఏదో మూలన ఉన్నవాడికి, రాయలసీమ చివరిన ఉన్నవాడికి హైదరాబాద్ రావాలంటే వాడికి కూడా ట్రబుల్ అవుతుందిగా. సో ఇప్పుడు అమరావతిలో హైకోర్టుని తీసుకొచ్చి అట్లీస్ట్ కొంచెం కాకపోతే కొంచెం అన్న సొలేస్ ప్రొవైడ్ చేస్తున్నాం వాడికి. సో హైకోర్టు ఖచ్చితంగా ఉండాలి. సో హైకోర్టు డివిజన్ కూడా అర్థవంతంగా జరిగిందా అర్థరహితంగా జరిగిందా అన్న క్వశ్చన్ కూడా కొంచెం చాలా వరకు డిబేట్ నడిచింది. అర్థవంతంగా జరిగిందని చెప్పడానికి బేసిక్ గేజ్ ఏంటంటే అండి, యాడ్స్టిక్ ఏంటంటే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మీద జరిగింది. ఒక పొలిటికల్ పార్టీని అక్యూజ్ చేయడం రైట్ కాదు, బీజేపీ కానీ ఎవరన్నా కాంగ్రెస్ కానీ. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మీద జరిగింది. సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అఫిడవిట్ సబ్మిట్ చేసింది, వీఆర్ రెడీ, వీఆర్ కంప్లీట్లీ ఎక్విప్డ్ అండ్ అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ రెడీ అండ్ వీఆర్ రెడీ టు ఫంక్షన్ ఫ్రమ్ అమరావతి ఆర్ హైకోర్ట్ కెన్ ఫంక్షన్ ఫ్రమ్ అమరావతి ఈవెన్ టుడే అన్నట్టు నువ్వు అఫిడవిట్ సబ్మిట్ చేసావు. మరి ఆబ్వియస్గా సుప్రీంకోర్టు నువ్వు అఫిడవిట్ సబ్మిట్ చేసినప్పుడు ఇక్కడ కంటిన్యూ చేసుకున్నా పర్లేదు, బట్ సపరేట్ చేయండి అని ఇక్కడ గవర్నమెంట్ అడగడం జరిగింది. ఎవరు, మన టీఆర్ఎస్ గవర్నమెంట్. నువ్వు సుప్రీంకోర్టులో అఫిడవిట్ సబ్మిట్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఆబ్వియస్గా నీ అఫిడవిట్ ట్రూ అని అనుకుంటుంది కదా, అనుకొని హైకోర్టుని డివైడ్ చేసింది. డివైడ్ చేసి ఇప్పుడు అక్కడ వెళ్తే అంటే డోంట్ నో వెదర్ ఐ కెన్ సే దిస్ ఆర్ నాట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాటిల్ నెక్స్ ఫుల్ ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ. నేను టుడే మార్నింగ్ ఐ మెట్ ఎ సీనియర్ అడ్వకేట్, ఆయన చెప్తున్నారు 8,000 10,000 ఉండే డబుల్ బెడ్రూమ్ హౌస్ 25,000 30,000 అయింది, ఎక్కడి నుంచి ఇస్తారు? సో ఇంత ఫాస్ట్గా హైకోర్టు బైఫర్కేట్ అవ్వడానికి రైట్, ఐ విల్ డెఫినెట్లీ ఫిక్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆన్ ది ఏపీ గవర్నమెంట్ అండి. ఏపీ గవర్నమెంట్ వుడ్ హ్యావ్ యాక్టెడ్ ఇన్ ఎ మోర్ ప్రుడెంట్ మేనర్. కొంచెం టైం తీసుకొని ఇవ్వాల్సింది నువ్వు, ఈ లోపల థింగ్స్ సెటిల్ అయ్యేవి కదా, బట్ నువ్వు మూవ్ చేసేసావు. అసలు ఆ మాటకు వస్తే 10 ఏళ్ళు ఉంది కదా, అదే 10 ఏళ్ళు ఉంది కదా, 10 ఏళ్ళు ఉంది కదా, 10 ఏళ్ళు ఉంది. దాని గురించి ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? ఎవరి భయాల్లో వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరి సేఫ్టీ వాళ్ళు చూసుకుంటున్నారు. మాట్లాడాలండి ఇప్పుడు జర్నలిస్టులు, లాయర్లు, సోషల్ యాక్టివిస్టులు వీళ్ళే మాట్లాడగలరు. ఎలా మాట్లాడతారండి, ఎలా మాట్లాడతారు చెప్పండి? పొలిటికల్ పార్టీస్ కానీ అధికారంలో ఉన్న వాళ్ళు కానీ డబ్బు ఇచ్చి నోరు మూయిస్తున్నారు.
నిజాయితీగా నిజంగా ఉన్నది ఉన్నట్టు కుండ బదులు కొట్టిన మాట్లాడేవాళ్ళు మనం ఇలా కూర్చొని డిస్కస్ చేసుకోవడమే దీనివల్ల, అంతే తప్ప ఎవరు మాట్లాడుతున్నారు చెప్పి మాట్లాడాలంటే బేసికలీ జనాలకి వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. పొద్దున 9 ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం 6 వచ్చే వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు. ఎగ్జాక్ట్. కానీ కొన్ని ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడాలి. వాళ్ళు జనాలను ఎన్లైటన్ కూడా చేయాలి. మాట్లాడకపోతే వాళ్ళు మాట్లాడకపోతే ఇంక ఇంజస్టిస్ని ఎవరండి క్వశ్చన్ చేసేది? గవర్నమెంట్ ఆఫీసర్లు మాట్లాడతారు అనుకోవటం కన్నా ఇదేమీ లేదు. మీకు చాలా వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఇస్తా బిఫోర్ వి డిస్కస్ ఆన్ రేవంత్ రెడ్డిస్ కేస్. సో వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయనతో నిన్న మాట్లాడా. ఇలా టీటీడీ విషయం మీద నాకు మాట్లాడాలండి మీతో. 2 ఆఫీసర్లతో మాట్లాడి, ఒక ఆయన రిటైర్డ్ అయ్యాడు, ఇంకొక ఆయన కంటెంట్ గవర్నమెంట్లో ఉన్నారు. రిటైర్డ్ అయిన ఆయన ఈవోగా కూడా పనిచేశారు. ఆయన ఏమన్నారంటే, రండి ఉమేష్ గారు మనం మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం అన్నారు. ఎందుకంటే నేను పిటిషన్ ఫైల్ చేసే ముందు దాని గురించి నాకు మొత్తం డీటెయిల్స్ తెలియాలి కదా, కావాలి కాబట్టి. ఇంకొక ఆయన గవర్నమెంట్లో ఉన్నాడు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు. ఈజ్ ఆల్రెడీ డిస్గ్రంటెడ్ విత్ ది గవర్నమెంట్, డిజల్యూషన్ విత్ ది గవర్నమెంట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. ఆయన అంటాడు, నేను ఐఎమ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ అండి, మీరేమో గవర్నమెంట్కి అగేన్స్ట్గా పిల్లి వేద్దాం అనుకుంటున్నారు. పిల్లి అంటే గవర్నమెంట్కి అగేన్స్ట్గానే కదా, నేను ఎలా సపోర్ట్ చేస్తాను మీకు? నా లిమిటేషన్స్ నాకు ఉంటాయి కదా సార్. మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అట్లీస్ట్ ఒక 30-35 years ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, మీరు చాలా చూశారు. ఇప్పుడు దీనిలో ఏమి లూప్ హోల్స్ ఉన్నాయో, ఏమి లిమిటేషన్స్, దానిలో ఏమి ఇష్యూస్ ఉన్నాయో, ఏమి ఇర్రెగ్యులారిటీస్ జరుగుతున్నాయో, ఏం మాల్ ప్రాక్టీస్ జరుగుతున్నాయో మీరు నాకు చెప్తే ఐ కెన్ ప్లేస్ ఎ బెటర్ దిస్ థింగ్ ఆర్గ్యుమెంట్ బిఫోర్ ది కోర్ట్ కదా. సో వై డోంట్ యూ సే అంటే, హౌ కెన్ గవర్నమెంట్ సర్వెంట్స్ దే వోంట్ ఓపెన్ దేర్ మౌత్. దట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్. బికాస్ వాళ్ళకి తెలిసినంత, వాళ్ళకి తెలిసినంత గవర్నమెంట్లో జరుగుతున్న ఇర్రెగ్యులారిటీస్, లొసుగులు ఎవరికి తెలియదు, ఆ లూప్ హోల్స్ ఎవరికి తెలియదు. బట్ వాళ్ళు చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి ఆఫ్ కోర్స్ గవర్నమెంట్ అన్నప్పుడు కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ అయినా ఉండొచ్చు, లేదా వేరియస్ లెజిస్లేషన్స్ అయినా వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే దాన్ని కర్టైల్ చేసింది. లేకపోతే ప్రతి వాడు బయటకు వచ్చి చెప్తాడు కదా, సో కర్టైల్ చేసింది. సో వాళ్ళని నమ్మటం అనేది రైట్ కాదు. ఎవరైతే మిగతా సెక్షన్ ఆఫ్ ద సొసైటీ ఉన్నారో, లాయర్స్ కానీ, లాయర్స్ కానీ, జర్నలిస్టులు కానీ, సోషల్ యాక్టివిస్టులు కానీ, ప్రొఫెసర్స్ కూడా, ఐ మీన్ టు సే గవర్నమెంట్ కాలేజెస్లో ప్రొఫెసర్స్ వాళ్ళు చెప్పలేరు. అలా కాకుండా వేరే బయట ఉన్న వాళ్ళు కానీ, లేదు ఇలానే కొంచెం సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళు, కొంచెం యాక్టివిజం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళందరూ బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడాలి. ఇంకెవరు మాట్లాడతారు? వాళ్ళు మాట్లాడకపోతే సొసైటీలో ఎవరొకరు వాయిస్ రేజ్ చేయాలిగా. సో వాయిస్ రేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇష్యూ దగ్గరికి వస్తాయండి. బేసికల్లీ ఇలాంటి ప్రొవిజన్ ఏం చేస్తారంటే, చాలాసార్లు ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ ఎవరైనా అక్కడ సపోజ్ పర్హాప్స్ అక్కడ వాల్టైల్ సిచ్యువేషన్ ఉంది, ఇతను ఎలాగన్నా మన కస్టడీలోకి తీసుకోకపోతే మళ్ళీ అక్కడ వాల్టైల్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యే పాసిబిలిటీ ఉంది అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, అతన్ని కస్టడీలోకి తీసుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద టైం ఏం చేస్తారంటే హౌస్ అరెస్ట్ కింద పెట్టేస్తాడు. మీరు ఇంట్లోనే ఉండండి, మీరు చుట్టుపక్కల పోలీసు వాళ్ళని పెడతాం, ఇంటి నుంచి మీరు బయటికి రాబాకండి. ఎందుకంటే మీ ఇంటి నుంచి బయటకు వస్తే మీరు వాల్టైల్ సిచ్యువేషన్ ఉండే ఆల్రెడీ, దాన్ని మీరు ఇంకా అగ్రవేట్ చేసిన వాళ్ళు అవుతారని. రేవంత్ రెడ్డి గారి కేసులో ఏమైందంటే, పోలీస్ హ్యావ్ బాస్డ్ ఇన్ టు హిజ్ హౌస్ అట్ అరౌండ్ 2 or 3 AM in the morning. వెళ్ళిపోయి దే హ్యావ్ స్టార్టెడ్ అబ్యూజింగ్ హిమ్ అండ్ హ్యావ్ టేకెన్ హిమ్ ఇన్ టు కస్టడీ. They have just literally dragged him out of his house. I got aggrieved. అధికార పార్టీ చేసిన పని కదా, చెప్పండి అది. ఏమండి, ఇప్పుడు అధికార పార్టీ అంటే ఒక విషయం నేను చెప్తానండి. ఎవరైనా మార్నింగ్ పోలీసు వాళ్ళు వెళ్ళిపోయి ఎందుకు ఒకళ్ళని అరెస్ట్ చేస్తారు? ఎలక్షన్ కమిషనర్ అయినా చెప్పు ఉండాలి, రజత్ కుమార్ గారు. అది గవర్నమెంట్ డైరెక్షన్స్ మీద చెప్పు ఉండాలి, గవర్నమెంట్ డైరెక్షన్స్ లేకుండా అయినా చెప్పు ఉండాలి. సో గవర్నమెంట్ డైరెక్షన్స్ లేకుండా చెప్పారా, గవర్నమెంట్ డైరెక్షన్స్ ఇస్తే చెప్పారా? నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. గవర్నమెంట్ డైరెక్షన్స్ లేకుండా కూడా చెప్పుండొచ్చు, ఐఎమ్ నాట్ డినయింగ్ దట్ ఫ్యాక్ట్. బట్ ఆ ప్రొసీజర్ని నేను రాంగ్ అంటున్నా. ఒక టెర్రరిస్ట్ని అరెస్ట్ చేసినట్టు, ఒక నక్సలైట్ని అరెస్ట్ చేసినట్టు, ఒక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ని అరెస్ట్ చేసినట్టు, లేదా ఇంకొక ఫ్రింజ్ ఎలిమెంట్ని అరెస్ట్ చేసినట్టు ఒక ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ని తీసుకుపోతారా? నేను అంటాం కాదు ఇది. రాఘవేంద్ర సింగ్ చౌహాన్ గారని హానరబుల్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్ట్, ఆయన తర్వాత డీజీపీ గారిని పిలిపించడం కూడా జరిగింది. ఈ విషయంలో మీరు ఫాలో అయ్యి ఉంటే ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆయన అన్నారు, ఐ వాస్ దేర్ ఇన్సైడ్ ద కోర్ట్ అండ్ ఐ వాస్ విట్నెస్ టు ఆల్ దిస్. సో నేను దీనికి సంబంధించి పిటిషన్ వేశా. నాకు నైట్ మై కాన్షియన్స్ సమ్హౌ కంపెల్డ్ మీ టు ఫైల్ ఎ కేస్ బిఫోర్ ది హైకోర్ట్. సో నేనేం చేశా, మార్నింగే మా క్లర్క్ అక్కడ ఉంటారు కాబట్టి క్లర్క్కి చెప్పా. మరి ఇన్ఫర్మేషన్ ఎలా లీక్ అయిందో తెలియదు కానీ వేరే వాళ్ళు వెళ్ళి వేశారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ నీడ్ బెనిఫిట్ ఫర్ మిస్టర్ రేవంత్ రెడ్డి అండ్ హిస్ ఫ్యామిలీ వేశారు. వేయగానే నేను ఇంప్లీడ్ అవుతానండి ఇందులో అని చెప్పారు. సో జడ్జి గారు ఓకే అండి, మీరు ఇంప్లీడ్ అంటే ఆల్రెడీ ఒక పిటిషనర్ ఉంటారు, దాంతోపాటు మీరు కూడా మిమ్మల్ని అందులో భాగం చేసుకోవటం అనమాట. చేసుకొని మీ ఆర్గ్యుమెంట్స్ కూడా కోర్టు వారిని వినమని చెప్పడం. సో నేను ఇందులో ఇంప్లీడ్ అవుతాను, నేను నించున్నా కోర్ట్ నెంబర్ 2లో.
తెలంగాణ అప్పుడు ఇంకా బైఫర్కేట్ కాలేదు హైకోర్టు. సో అది నించున్నప్పుడు జడ్జి గారు హీ వాజ్ వెరీ 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 ఫ్యూరియస్. జడ్జి గారు ఐ కెన్ సే విత్ అట్మోస్ట్ కాన్ఫిడెన్స్, ఎలా అరెస్ట్ చేస్తారు, మీ కమ్యూనికేషన్ ఎలా నచ్చింది, మీడియాలో వచ్చింది, నేను చెప్పేది ఏం లేదు, మీడియాలో వచ్చింది కాబట్టి నేను ఐ కెన్ ఈజీలీ సే దట్, ఎందుకంటే ఐఎమ్ నాట్ డిస్క్లోజింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ కాన్ఫిడెన్షియల్. సో జడ్జి గారు ఏమన్నారంటే, మీరు ఎలా అరెస్ట్ చేస్తారు, మీ మధ్యన కమ్యూనికేషన్, అఫీషియల్ కమ్యూనికేషన్ ఏమి ఉండదా, అతను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి, మార్నింగ్ 2 o'clock 3 o'clock అతను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి, ఈజ్ అ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫర్ కాంగ్రెస్ ఒక పొలిటికల్ పార్టీ, ఏ విధంగా అరెస్ట్ చేస్తారు అనేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ జీపీ ఫర్ హోమ్ రిప్రజెంట్ చేశారు కేసుని. ఆ తర్వాత కన్సర్న్ హానరబుల్ జస్టిస్ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ హిస్ ఆర్గ్యుమెంట్స్. మీ అడ్వకేట్ జనరల్ రమ్మనండి నా ముందరికి అన్నారు ఆయన. సో చాలా ఇష్యూ నడిచింది. సో అడ్వకేట్ జనరల్ వచ్చారు. అడ్వకేట్ జనరల్ రాగానే ఎలా అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ మెటీరియల్ బేస్ చేసుకొని అరెస్ట్ చేశారు, ఎవరో ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని మీరు ఏమన్నా అరెస్ట్ చేసేస్తారా, మీకు రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేది ఆర్టికల్ 21 కింద రాజ్యాంగంలో ఉందని మీకు తెలుసా, ఒక మనిషిని మీరు ఆ విధంగా ఎలా అరెస్ట్ చేస్తారంటే, ఆయన చెప్పింది ఎంత లాఫబుల్గా అనిపించిందంటే, ఆయన యంగ్ అడ్వకేట్ నాకే ఎంత లాఫబుల్గా అనిపించింది. ఆయన చెప్పింది ఏజీ గారు, బిఎస్ ప్రసాద్ గారు, ఆయన ఇంకా ఏజీ ఆయనే, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్, ఆయన ఏమన్నారంటే, మెలాడ్ వీఆర్ రిలీజింగ్ హిమ్ ఫ్రమ్ డిటెన్షన్ ఇన్ అవర్ మెలాడ్ అన్నాడు. ఇంకో గంటలో మేము ఆయన రిలీజ్ చేసేస్తాం మెలాడ్, బై 5 he will be come out అని జడ్జి గారు ఒకటే మాట్లాడినారు. అరెస్ట్ చేసి ఎందుకు అరెస్ట్ చేశారంటే వదిలేస్తా. సో విషయం ఏం చెప్పారంటే జడ్జి గారు, జస్ట్ బికాస్ యూ హ్యావ్ రిలీజ్డ్ అన్ ఇండివిజువల్ ఫ్రమ్ డిటెన్షన్, suppose you may be releasing an individual from detention in our now that will not make an illegal detention a legal one అన్నాడు. సో అంటే దాని అర్థం ఏంటంటే, మీరు ఒక గంట తర్వాత 2 గంటల తర్వాత ఒక వ్యక్తిని మీరు కస్టడీలోకి తీసుకొని వదిలేస్తున్నారని చెప్పి, అప్పటి వరకు అతను ఉన్న కస్టడీ లేదా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అతను కస్టడీలో ఎందుకు ఉన్నాడో మాకు ఆన్సర్ చేయకుండా మీరు దాన్ని ఎలా మీరు సమర్థించుకుంటారని ఆయన అడిగారు. ఇంకా మరీ ఆయన అంతగా ఆయన హెస్ టేకెన్ ఇట్ ఆన్ టు హిమ్సెల్ఫ్, బికాస్ దట్ ఈస్ హౌ ద జ్యుడిషియరీ షుడ్ ఫంక్షన్. బికాస్ ఎగ్జిక్యూటివ్ ఎక్సెసెస్ని కర్టైల్ చేసే ఓన్లీ ఇన్స్టిట్యూషన్, అఫ్ కోర్స్ మీడియా ఇస్ దేర్, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్, బట్ లీగల్గా కర్టైల్ చేసే ఇన్స్టిట్యూషన్ జ్యుడిషియరీ. సో జ్యుడిషియరీ అంత యాక్టివిజం అనేది ఉంటేనే తప్ప జనాలకి వాళ్ళ రైట్స్ అనేవి ప్రొటెక్ట్ అవ్వో, అప్హోల్డ్ అవ్వో, సేఫ్ గార్డ్ అవ్వో. సో జడ్జి గారు అనేసరికి నాకు అనిపించింది, సో రాఘవేంద్ర సింగ్ చౌహాన్ గారు అంత ఇంటలెక్చువల్, అంత యాక్టివిజం ఉన్న జడ్జి గారు ఉన్నప్పుడు నేను ఇంప్లీడ్ అవ్వటం ఎందుకు ఈ పిటిషన్లో, ఇట్ మేక్స్ నో సెన్స్ అట్లీస్ట్ టు మీ. సో నేను నైట్ కూర్చొని మార్నింగ్ పిటిషన్ రాసి వెళ్ళి పిటిషన్ వేసి అక్కడ జడ్జి గారి ముందు ఉన్నప్పటికీ నేను ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ అండ్ దట్ డే, బికాస్ జనాల రైట్స్, కామన్ మ్యాన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ విషయంలో. అదే అసలు ఆయన తర్వాత రేవంత్ రెడ్డి గారు గెలిచారా ఓడిపోయారా అనేది చాలా బాగా జరిగింది. అండ్ థ్యాంక్స్ టు మిస్టర్ చౌహాన్ అండ్ ద బెంచ్, ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ ఎనీవన్ దేర్, థ్యాంక్స్ టు మిస్టర్ చౌహాన్ అండ్ ది బెంచ్. ఆ వాళ్ళ హానరబుల్ జస్టిస్ వల్ల ఆ రోజు నాకు కొంచెం బాగా అనిపించింది. ఒక మనిషిని నువ్వు ఎట్లా పడితే అట్లా తీసుకెళ్ళిపోగలుగుతావు, రేపు నువ్వు ఆ ప్లేస్లో నేను ఉండొచ్చు, మీరు ఉండొచ్చు, లేదా చూస్తున్న వాళ్ళు ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు, ఎలా తీసుకెళ్ళిపోతావు జస్ట్ బికాస్ యూ ఆర్ ఇన్ ద రూలింగ్ గవర్నమెంట్, దట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ అబ్సల్యూట్ పవర్. నీకు అబ్సల్యూట్ పవర్ ఇవ్వాలా, రాజ్యాంగబద్ధమైన విధంగా నువ్వు నడుచుకుంటావని ప్రామిస్ చేసావు నువ్వు ఓతులో, రాజ్యాంగబద్ధుడివై నడుచుకుంటావని. రాజ్యాంగబద్ధుడివై నడుచుకోవాల్సిన నువ్వు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎలా పనిచేస్తావు? ఒక మనిషి తన ఇంట్లో ఉన్నప్పుడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నప్పుడు, సరే నువ్వు హౌస్ అరెస్ట్ చేయి, నీకు నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉంది, ఏమైనా బయటకు వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ఆ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన అట్ ద ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్, మీరు నేను ఎన్ని మాటలు చెప్పినా గవర్నమెంట్ మెయింటైన్ చేయాలి. సో అతను హౌస్ అరెస్ట్ చేసి పెట్టు, అలా డ్రాగ్ చేసి తీసుకెళ్లాల్సినంత అవసరం లేదనేది నా ఉద్దేశం. ఆ తర్వాత నేను ఇల్లీగల్ డిటెన్షన్ ఇస్ యాంటీథెసిస్ టు రూల్ ఆఫ్ లా అని హన్స్ ఇండియాలో నేను ఒక ఆర్టికల్ కూడా రాశాను దీనికి సంబంధించి, దీన్ని బేస్ చేసుకొని. సో ఇట్లాంటి వాటి మీద స్ట్రింజెంట్గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా మనం రాయడం జరిగింది, అట్ ద సేమ్ టైం కోర్టులో చెప్పడం జరిగింది. అండ్ ఫర్ గాడ్స్ క్రేజ్ అంటే నిజంగా వీ హ్యావ్ జస్టిసెస్ హూ కెన్ అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లమ్, ద ప్లైట్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. సో అందువలన ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఇంకా నాకు తెలిసి మ్యాటర్ స్టిల్ సబ్జుడిస్, బట్ ఐ డోంట్ థింక్ మై ఒపీనియన్ ఆన్ ది మ్యాటర్ విల్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు ది మ్యాటర్ అండి. సో ఆ మ్యాటర్ ఇంకా సబ్జుడిస్గా ఉందనుకుంటాను నాకు తెలిసినంత వరకు, to the best of my knowledge, because I was against that particular detention and in favor of his plight కాబట్టి, వాళ్ళ ఫ్యామిలీ ప్లైట్ కాబట్టి నేను కంపెన్సేషన్ రావాలని అనుకుంటా. కంపెన్సేషన్ వస్తే ఎగ్జాంపులరీ కంపెన్సేషన్ రావాలి. ఒకసారి నాకు ఎగ్జాంపులరీ కంపెన్సేషన్ వస్తే ఇంకోళ్ళని అరెస్ట్ చేయాలంటే 1-2 సార్లు ఆలోచించాలి. నా దగ్గర అధికారం ఉంది, నా దగ్గర నేను చెప్పినట్టు పోలీసు వాళ్ళు వింటారు కాబట్టి నేను పంపిస్తాను, నేను అధికారం ఉంది అని ఎవరు, ఎలక్షన్ కమిషనర్ అనుకోకూడదు, గవర్నమెంట్ అనుకోకూడదు. అలాంటి స్టేట్ వస్తే దట్ ఈస్ నాట్ ఎ స్టేట్ విచ్ ఈస్ గవర్న్డ్ బై రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా అనేది ఖచ్చితంగా ఉండి తీరాలనుకున్నప్పుడు ప్రతి వాడి రైట్స్ వాడు ప్రొటెక్ట్ చేసుకునే ఉండాలి. అలానే జ్యుడిషియరీ కూడా వాడి రైట్స్ ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం వాడికి కల్పించాలంటారు. జనరల్గా మీరు చదువుకున్న చదువుకి
అంటే దీని మీద జీవనాధారం ఆధారపడి లేదా, అంటే ఇలాగ ఫ్రీ సర్వీస్ చేయాలని ఎందుకు అనుకున్నారు తెలుసుకోవచ్చా? ఫ్రీ సర్వీస్ అంటే అండి, నేను ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను, కొన్ని కేసెస్ కంపెనీ లా మ్యాటర్స్ కూడా టేకప్ చేస్తాం, కొన్ని కేసెస్ ఖచ్చితంగా చేద్దామని అనుకున్న పబ్లిక్ కాజ్కి. ఎందుకంటే ఐ విల్ టెల్ యూ వెరీ గుడ్ రీజన్ ఫర్ ఇట్ అండి. వితౌట్ రీజన్ అని చెప్పిన చూసే వాళ్ళకు ఇల్లాజికల్గా అనిపిస్తుంది, ఏదో ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు, ప్రమోట్ చేసుకుంటున్నాడు. రీజన్ కూడా చెప్తాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ అండి, బీటెక్ మెకానికల్ చేశాను. నేను చేసిన తర్వాత కొన్నాళ్ళు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో పనిచేశాను, యూఎస్లో కూడా పనిచేశాను. యూఎస్లో పనిచేసినప్పుడు కూడా ఐ వాజ్ డ్రాయింగ్ హ్యాండ్సమ్ అమౌంట్, 2.5-3 lakhs వస్తున్నాక ఐ వాజ్ డ్రాయింగ్ దట్ అమౌంట్ వెన్ ఐ వాజ్ ఇన్ యూఎస్. ఐ వాజ్ జస్ట్ 25-26 దట్ టైం. సో నాకు ఎందుకు ఆ జాబ్ నచ్చల. ఐ వాంట్ టు బీ ఇన్ పబ్లిక్ సర్వీస్, థ్యాంక్స్ టు మై ఫాదర్. మా ఫాదర్ జర్నలిస్ట్గా ఉండటం వల్ల అలా అయ్యుండొచ్చు. సో ఆయన నాకు ఎప్పుడు ఏంటంటే బేసికల్లీ ఈ జాబ్స్ కాదురా, పబ్లిక్ సర్వీస్లో ఉండాలి, మేబీ సివిల్ సర్వీసెస్, మేబీ లా, మేబీ జర్నలిజం, మేబీ ఎనీ అదర్ ప్రొఫెషన్, బట్ పబ్లిక్ రిలేటెడ్ ప్రొఫెషన్లో ఉండాలి అనేది నాకు ఎప్పుడు ఫస్ట్ నుంచి మా ఇంట్లో అది ఆయన చెప్తూనే వచ్చారు. అలాగే మా బ్రదర్ కూడా ఈజ్ కరెంట్లీ ఇంటూ ఐపీఎస్ మా బ్రదర్. సో నేను ఏంటంటే నాకు ఈ ప్రొఫెషన్ అనిపించి సరే ఇటు వద్దాం అనిపించి లీగల్ సైడ్ నేను వచ్చాను. సో నాకు ఈ లీగల్ సైడ్ వచ్చినప్పుడు నేను డబ్బుల కోసం వచ్చి ఉంటే ఐ వుడ్ నాట్ హ్యావ్ లెఫ్ట్ మై జాబ్ ఇన్ యూఎస్. మా చాలామంది నా ఫ్రెండ్స్ కూడా చెప్పడం జరిగింది, నువ్వేమైనా పిచ్చా, నీకు అక్కడికి వెళ్తే 60,000 70,000 కూడా రాదు ఇండియాలో, నీకు 4-5 months శాలరీ నీకు 1 monthలో వస్తుంది, నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడగడం కూడా జరిగింది. బట్ నాకేంటంటే లేదులే ఇది కాదేమో లైఫ్, ఏదో ఉందేమో లైఫ్లో, మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అని అనిపించింది. ఎస్ ఐఎమ్ సఫరింగ్ నౌ, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐఎమ్ నాట్ సఫరింగ్ నౌ. సఫర్ అవుతున్నప్పటికీ జర్నలిజంలో పనిచేయటం, అప్పుడప్పుడు ఎప్పుడన్నా, ఎవ్రీ టైం రాదు, అప్పుడప్పుడు టీచింగ్ చేస్తుంటా సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్కి ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు. సో అది దట్ ఈస్ నాట్ రెగ్యులర్ ఇన్కమ్. రెగ్యులర్ ఇన్కమ్ నాకు వస్తుంది ఏంటంటే జస్ట్ ఈ చెప్పే కదా మీకు, జర్నలిజంలో కూడా చేస్తున్నాను. సైమల్టేనియస్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ లీగల్ కరెస్పాండెంట్ ఫర్ హ్యాన్స్ ఇండియా. సో అది వస్తుంది. అలానే ఇలా కేసెస్ విషయంలో వచ్చేసరికి నిజంగా మనీ కోసమే అయితే లీగల్ ప్రొఫెషన్ ఎంచుకోవాల్సిన అవసరం లేదు కదా. నేను సాఫ్ట్వేర్లో బాగానే సంపాదిస్తున్నాను, ఐ వాజ్ ఎర్నింగ్ ఎ లాట్ ఇన్ యూఎస్. సో దీనికి ఒక కాజ్ మనం టేకప్ చేయాలనుకుని వచ్చాం కదా, పబ్లిక్ కాజెస్. సో ఖచ్చితంగా కొన్ని కాజెస్ టేకప్ చేద్దాం. అని ఓన్లీ థింగ్ ఈజ్ ఒక 5,000 6,000 లేదా మాక్సిమం 10,000 లోపలే ఖర్చు అవుతుంది ఒక హైకోర్టులో పిటిషన్ వేయాలంటే. ఎందుకంటే ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, లోకల్గా మనం అక్కడ స్టాఫ్కి కానీ, లేదంటే క్లర్క్కి కానీ, లేదంటే పర్టికులర్ వాళ్ళకి కానీ కోర్ట్ ఫీ కానీ ఇవ్వాల్సిన ఉంటాయి. అవన్నీ కలిపితే ఒక 10,000 లోపలే అవుతుంది, అంతకన్నా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ వేయడానికి, టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అట్లీస్ట్. సో అది కనుక బేర్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఫైల్ చేద్దాం. ఓకే, మినిమం ఫీ అంటే అక్కడ చార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి పే చేసుకుంటే సరిపోతుంది. బియాండ్ దట్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్, నాట్ ఎక్స్పెక్టింగ్ ఈవెన్ ఎ పెన్నీ ఫ్రమ్ ఎనీవన్. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ అమరావతి అనుకోండి, నేను ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎవరో ఒకరు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే నేను నా ఓన్గా నేను ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఫర్ పబ్లిక్ గుడ్, బట్ నా పాకెట్ నుంచి స్పెండ్ చేసుకోమంటాం కూడా రైట్ కాదు. ఇక్కడ హైదరాబాద్లో అయితే నేను నా ఓన్గా వస్తాను, ఫీ తీసుకోను. ఇక్కడ నేను హైదరాబాద్లో అయితే నేను ఖచ్చితంగా వస్తాను, నేనే ఆర్గ్యూ చేస్తాను, నేనే వెళ్తాను, నా ఓన్ కార్ ఉంది కాబట్టి. అక్కడ అనుకోండి సమ్మన్ షుడ్ అరేంజ్ ట్రాన్స్పోర్ట్, ఎందుకంటే ఇక్కడ నుంచి అమరావతికి వెళ్ళాలి, అక్కడ వెళ్ళి అక్కడ ఆర్గ్యుమెంట్స్ ప్లే చేసి మళ్ళీ రావాలి. సో దట్ ఈస్ ఒక్కసారిగా అయిపోయేది కాదు, అది 4-5 సార్లు తిరగాల్సి వస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఇష్యూ ఉంటే పర్హాప్స్ అక్కడ నేను ఓన్లీ ఈ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మీరు బేర్ చేసుకోగలిగితే చాలు. ఇక్కడ ఉంటే ఇష్యూ, తెలంగాణలో ఇష్యూ ఉంటే నేను డైరెక్ట్గా నేనే ఫైల్ చేస్తాను, మీరు జస్ట్ ఆ కోర్ట్ ఎక్స్పెండిచర్ ఎంకరేజ్ చేస్తే సరిపోతుంది. ఈ ఒక్క ఇష్యూ మాట్లాడి ఫినిష్ చేద్దాం. డెఫినెట్లీ మీ ఇలాగా పర్టికులర్గా కొన్ని ఇష్యూస్ మీద మాట్లాడుతున్నాం ఒక సీనియర్ అడ్వకేట్ తోటి అని చెప్పగానే ఒక లేడీ తన సమస్య మీద అడగమన్నారు మిమ్మల్ని. ఏంటంటే ఆవిడ మామూలుగా ఒక మామూలు జాబ్ చేసుకుంటున్నారు, ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నారు. వాళ్ళ హస్బెండ్ ఎక్కడో బయట ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఎవరికో ఇప్పించడమో లేకపోతే ఆయన వాడుకోవడమో జరిగింది. అయితే ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఈవిడ చేసింది ఏంటి అని అంటే, కొంచెం నా వెహికల్ లేదు అక్కడ దింపో ఇక్కడ దింపో అంటే ఆయన దింపడం అనేది జరగండి. బట్ వాళ్ళు ఆయన్ని అడగడంతో పాటుగా వాళ్ళు ఇంటికి వచ్చి నువ్వు లేవా ఆ రోజున, నీ హస్బెండ్ కాదా, నువ్వు పిల్లలు లేరా మీకు, మీరు ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు కదా, నీకు సంబంధం లేదంటే అలా కుదురుతుంది. అసలు ఈవిడికి తెలియదుట అసలు దేనికి డబ్బులు తీసుకున్నారో, అసలు ఎప్పుడు డబ్బులు తీసుకున్నారో ఏమీ తెలియదు. సో వాళ్ళ హస్బెండ్ ఎస్కేప్ అవడం వల్ల, లేకపోతే వాళ్ళ హస్బెండ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతేనో వీళ్ళు ఇమీడియట్గా ఇంటికి వచ్చేసి కాల్ చేసేస్తున్నట్టు. ఇలాంటి కండిషన్లో అసలు నా రైట్స్ ఏంటి, నేను ఏం చేయాలి అనేది అడుగుతుంది ఆవిడ. బేసికల్లీ ఏంటంటే అండి, ఒకటి ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు ఈవిడ ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ అర్థమైంది. సో రీస్ట్రైనింగ్ ఆర్డర్ ఒకటి తెచ్చుకోవచ్చు లోకల్ కోర్ట్ నుంచి, సివిల్ కోర్ట్ నుంచి. రీస్ట్రైనింగ్ ఆర్డర్ అంటాం దాన్ని. రీస్ట్రైనింగ్ ఆర్డర్ తీసుకొచ్చుకొని లోకల్ ఎస్హెచ్ఓకి ఇవ్వాలి, లోకల్ పిఎస్లో సబ్మిట్ చేయాలి.
అంటే మా ఇంటికి రావడానికి వీల్లేదు ఎవరు, మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే కోర్టులో సెటిల్ చేసుకోండి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్, దట్ ఈస్ రిస్ట్రైనింగ్ ఆర్డర్. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ ఏం చేయాలి ఒకసారి చెప్తారా? సివిల్ కోర్టుకి వెళ్ళాలండి. బేసికలీ సివిల్ కోర్టుకి వెళ్ళి నేను రిస్ట్రైనింగ్ ఆర్డర్ తీసుకోవాలనుకుంటున్నాను, సో నాకు ఆ పర్టికులర్ ఇంజెక్షన్ ఇవ్వండి, ఇంజెక్షన్ అంటున్నాను మనం ఆర్డర్ని. సో నాకు రిస్ట్రైనింగ్ ఆర్డర్ సంబంధించిన పర్టికులర్ సిపిసిలో ప్రొవిజన్ ఉంటుంది, దాన్ని సైట్ చేస్తూ నాకు రిస్ట్రైనింగ్ ఆర్డర్ కావాలి, మా ఇంట్లో ఆ పర్టికులర్ ఇంటికి ఇలాగ వచ్చి గొడవ చేస్తున్నారు కాబట్టి రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఒకటి వేసుకోవచ్చు. సెకండ్ థింగ్, ఇన్ కేస్ వారు అక్కడ ఏమైనా వచ్చి క్రిమినల్ యాక్టివిటీ చేసినా, తిట్టినా, కొట్టినా, లేదా ఇంకోటి అరిచినా, ఇంకోటి చేసినా, సామాన్లు ఏమైనా ఇది చేసినా, క్రిమినల్ ట్రెస్పాస్ కెన్ ఆల్సో బీ ఇన్వోక్డ్. క్రిమినల్ ట్రెస్పాస్ కేసు పెట్టచ్చు లోకల్గా పిఎస్లోకి వెళ్ళి. సో లోకల్ ఎస్హెచ్ఓ ద్వారా క్రిమినల్ ట్రెస్పాస్ కేసు పెట్టేసవచ్చు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అండి, నీకు ఇంకొకరికి డిస్ప్యూట్ ఉన్నప్పుడు కోర్ట్స్ ఉన్నాయి. కోర్ట్స్ ఉన్న దేనికి నువ్వు ఇంటికి సెటిల్ చేసుకుని ఎలా ఉంటే, సో కోర్ట్స్ ఉన్నాయి. లేదు దీని త్రూ డిస్కషన్ సెటిల్ చేసుకుంటా అంటే ఆర్బిట్రేషన్ ఉంది. ఆర్బిట్రేషన్ ద్వారా ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం అంటాం, దాని ద్వారా సెటిల్ చేసుకో. లేదంటే కోర్ట్స్కి వెళ్ళి నీ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయి, వాళ్ళ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తారు. కోర్ట్ ఈజ్ న్యూట్రల్ ఆర్బిటర్ కాబట్టి, లేదా కోర్ట్ టేక్ ఏ కాల్, లేదా కోర్ట్ డిసైడ్ ఆన్ ది ఇష్యూ. సో కోర్ట్ ఇష్యూ చూసి అటుపక్క రెండు వైపులా విని ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత కోర్ట్ విల్ టేక్ ఏ కాల్ అండ్ కోర్ట్ విల్ గివ్ ఎ జడ్జ్మెంట్. దాన్ని నువ్వు ఒబే చేయి. ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు వస్తే అదే ఆబ్వియస్ కదా, దెన్ ఇట్స్ ఎ క్రిమినల్ అఫెన్స్ కదండి. సో యు ఆర్ జస్ట్ వయలేటెడ్ ద కోర్ట్స్ ఆర్డర్. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అరెస్ట్ చేయొచ్చు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది అది. కోర్టు నువ్వు ఇంటికి రావడానికి వీలేదని నీకు డైరెక్షన్ ఇచ్చింది, వాళ్ళంటప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కాల్ చేస్తాం. సో దట్ బికమ్స్ అన్ అఫెన్స్. ఇప్పుడు ఒకటండి, దీస్ ఆర్ ఆల్ లీగల్ టర్మ్స్. బట్ మేజర్ ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే లోకల్ పిఎస్ ఎంత సపోర్టివ్గా ఉందనేది కూడా డిపెండ్ అవుతుంది. ఐఎమ్ లెట్ మీ వెరీ క్లియర్ ఆన్ దిస్, వెరీ ప్రాక్టికల్ ఆన్ దిస్ ప్రాబ్లం. లోకల్ పిఎస్కి నువ్వు వెళ్ళగానే అసలు పిఎస్కి వెళ్ళాలంటే జనాలకు భయం. అవును, 90% అవుతుంది. పరువు పోయింది అనుకుంటారు. ప్లస్ అది కాక 90% మంది నన్ను ఏమన్నా ఇరికిస్తారేమో అన్న భయం, నన్ను ఏమన్నా కేసులో ఇంప్లికేట్ చేస్తారేమో, నాకెందుకు బాబు నాకు వద్దని. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ కూర్చున్న ఎస్హెచ్ఓ అయినా, అక్కడ కూర్చున్న ఎస్ఐ అయినా, సిఐ అయినా, ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్. నీకన్నా ఎక్కువ భయం వాడికి ఉంటుంది, వాడి జాబ్ పోతుందేమో. వాడి పవర్ అంతా వాడి జాబ్ చూసుకునే ఉంది. ఆ జాబ్ని కనుక నువ్వు నీతో కనుక ఇన్అప్రాప్రియేట్గా బిహేవ్ చేశాడంటే నువ్వు అతని హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర తీసుకుపోవచ్చు, హైకోర్టుకి తీసుకెళ్ళచ్చు, లేదా హైయర్ అఫీషియల్స్కి కంప్లైంట్ చేయొచ్చు. ఇవన్నీ ఉన్నాయి. నీ వైపు జస్టిస్ ఉంది అనుకున్నప్పుడు నువ్వు భయపడద్దు. నీ వైపు ఇంజస్టిస్ ఉంది, పక్కవాడిని ఇంప్లికేట్ చేయాలనుకున్నప్పుడు నువ్వు ట్రబుల్ ఫేస్ అవుతావు. నీ వైపు జస్టిస్ ఉంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. ఇచ్చి రిస్ట్రైనింగ్ ఆర్డర్ కోర్టు నుంచి తెచ్చుకో, ఆర్డర్ ఒక కాపీ వాళ్ళ దగ్గర ఫర్నిష్ చేయి. సో దానివల్ల నీకు అడ్వాంటేజ్ ఏమొస్తుందంటే, నువ్వు ఈ ఇష్యూని వాళ్ళు మా ఇంట్లో సెటిల్ చేసుకోవడానికి వీల్లేదని నువ్వు చెప్పావు. వాళ్ళు ఇన్ కేసు ఆర్బిట్రేషన్ కోసం వెళ్తారా, కానీ జడ్జి గారు, రిటైర్డ్ జడ్జి గారు ఆర్బిటర్గా ఉండి ఇష్యూని సాల్వ్ చేస్తారు. లేదనుకోండి కోర్టుకు వెళ్తారు, కోర్టుకు వెళ్ళి కోర్టులో ఇష్యూ సాల్వ్ అవుతుంది. అంతేగాని ఇంటికి వచ్చి గొడవ చేయడం అనేది నాట్ అట్ ఆల్ పర్మిసిబుల్. ఎందుకంటే దే విల్ ఎన్కౌంటర్ మోర్ ప్రాబ్లమ్స్ దాన్ యూ ఇఫ్ దే కమ్ అండ్ క్రియేట్ ఎనీ మెస్ ఇన్ at your home. Exactly. Or at the premises of your home. Yeah. So they will face more problem than what you face, because they are inviting problems for themselves. ఎందుకంటే క్రిమినల్ యాక్షన్ ఉంటుంది వాళ్ళ మీద. ఇంటికి వచ్చి గొడవ చేయడానికి లేదు, నీ దగ్గర ఎవిడెన్స్ ఉంది, కోర్టుకి. కోర్ట్స్ ఉంది అందుకేగా. నువ్వు ఇంటికి వచ్చి గొడవ చేసేలా ఉంటే కోర్ట్స్ ఎందుకు? ప్రతి వాడు ఇంటికి వచ్చి గొడవ చేస్తాడు ఇంకట్లా అయితే. సో ఇంటికి రాకుండా కోర్టుకి వెళ్ళి కోర్టులో తేల్చుకో. నీ దగ్గర జస్టిస్ ఉంటే నీకు వస్తుంది, నీకు జడ్జ్మెంట్ నీకు ఫేవర్గా వస్తుంది, వాటి దగ్గర జస్టిస్ ఉంటే వాటి జడ్జ్మెంట్ ఫేవర్ వస్తుంది. వీ హ్యావ్ టు ఒబే ఇట్. ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఒబే ఇట్, దెన్ ఆబ్వియస్లీ ద అదర్ ఆప్షన్ అవైలబుల్ ఈస్ అపీల్. యూ అపీల్ ఇట్. అపీల్ ఏం డెసిషన్ వస్తుంది చూసి దాని పరంగా యూ జస్ట్ ప్రొసీడ్. పర్ఫెక్ట్ అండి, చాలా బాగుంది. ఈ సందర్భంగా నేను వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే, ఇన్ కేస్ ఇలాంటి ఇష్యూస్లో వాళ్ళు ఏదైనా సఫర్ అవుతూ ఉంటే, మాకు ఏదైనా అడ్వైస్ కావాలి అని ఏదైనా మెసేజ్ పెట్టదలుచుకునే వాళ్ళు ఎవరైనా సరే డెఫినెట్గా యూట్యూబ్లో చూసి కింద ఆల్రెడీ కొన్ని వాళ్ళ కమెంట్స్ అవి పెడుతున్నారు. సో అలా ఇచ్చినప్పుడు డెఫినెట్గా మళ్ళీ ఒక 10 కమెంట్స్ 10 సమస్యలు తీసుకుని మళ్ళీ ఆ సమస్యలకి కొన్ని సమాధానాలు మేము తీసుకుంటే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. డెఫినెట్గా దట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అండి. డెఫినెట్గా వీ కెన్ టేక్ ఇట్ అప్. అంటే బేసికలీ ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్ కూడా వచ్చాయి, ఫ్రీ ఉన్నప్పుడు చాలా డెఫినెట్గా తీసుకున్నాను, ఇష్యూ ఏం లేదు. దానికోసమే కదా నేను ఈ ప్రొఫెషన్లోకి వచ్చింది. జనాలకు ఉపయోగపడినప్పుడు ఇంకెందుకు ఈ ప్రొఫెషన్ సాఫ్ట్వేర్లోనే ఉండేవాడిని కదా. సో నేను చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ ప్రోగ్రామ్స్ కొన్ని వచ్చాయి. నా దగ్గర నుంచి తీసుకోవాలనుకున్నారు, ఖచ్చితంగా నా దగ్గర నుంచి తీసుకుంటాను, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఆల్రెడీ ఈటీవీలోనూ వేరే న్యూస్ ఛానల్స్లోనూ ఆల్రెడీ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. సో ఆ ప్రోగ్రామ్స్ కూడా ఫాలో అవ్వండి కాన్స్టెంట్గా. వాళ్ళు కాలింగ్స్ కూడా తీసుకుంటున్నారు, ఆ కాలింగ్స్ కాల్ చేయండి. ఇన్ కేస్ పర్హాప్స్ మీకేం తెలియలేదు అనుకోండి, ఇప్పుడు ఈ రోజుల్లో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ ఎడ్యుకేటెడ్ అండి. ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యూజింగ్ ఏ స్మార్ట్ ఫోన్ అండి. గూగుల్ ఓపెన్ చేయండి, ఎంత కాలొద్దు. గూగుల్ ఓపెన్ చేసి మీకు వచ్చిన ప్రాబ్లమ్ని టైప్ చేయండి. మీకు వచ్చిన ప్రాబ్లమే మొత్తం ఇండియాలోనూ దునియాలోనూ ఎవరో వచ్చి ఉంటుందిగా. వాడు ఎక్కడో కోరాల్లోనూ ఇంకో దానిలోనూ పెట్టుంటాడుగా.
సో ఆ ప్రాబ్లంకి వాడికి ఎలా సొల్యూషన్ వచ్చిందో చూడండి, అది సొల్యూషన్ చూడండి, దాని ఆ విధంగా మీరు మీ ఓన్ ప్రాబ్లమ్ మీరే సాల్వ్ చేసుకోండి. కాలేదనుకోండి ఆబ్వియస్గా అడ్వకేట్స్ ఉన్నారు, అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళండి, లాయర్స్ ఉన్నారు, లాయర్స్ దగ్గరికి వెళ్ళండి, దే విల్ హెల్ప్ యూ. సో నేను చెప్తున్నా కదా అదే విషయం. ఇప్పుడు కమర్షియల్గా ఉంటున్నారా, కమర్షియల్గా ఉండట్లేదు అడ్వకేట్స్ అని మీరు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చాలామంది అండి, నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, సుప్రీంకోర్టులో కానీ, హైకోర్ట్స్లో కానీ, లోవర్ కోర్ట్స్లో కానీ ప్రోబోనో కేసెస్ టేకప్ చేస్తున్నారు. అది నాలాంటి యంగ్ అడ్వకేట్స్ అనుకోండి, ఒక కాజ్తో వస్తాం కాబట్టి ఏదో సమ్ యాక్టివిజం ఉంటుంది, ఎంతూజియాజం ఉంటుంది, సరే టేకప్ చేద్దాం, ప్యాషన్ ఉంటుంది. అలా కాదు, చాలామంది ఓల్డ్ అడ్వకేట్స్ కూడా ఈ రోజు కూడా. సో నేను ఫస్ట్లో నా ఇంటర్న్షిప్ అవి ఉంటాయి మాకు, ఇంటర్న్షిప్ ఆ తర్వాత కొంతకాలం సోలిసోరాబ్జీ గారు చేశాడు ఢిల్లీలో. ఆయన కూడా ఈ రోజు కూడా ప్రోబోనో కేసెస్ టేకప్ చేస్తాడు ఆయన, అంటే వితౌట్ ఛార్జింగ్ ఈవెన్ ఎ పెన్నీ. అంటే కోర్ట్ ఫీజు అది వదిలేసేస్తే ఆయన ఫీ తీసుకోకుండా. అలానే సర్వీస్ మ్యాటర్స్ కొంతమంది ఫ్రీగా చేస్తారు. సర్వీస్ మ్యాటర్స్ అంటే ఎవరికైనా ఆఫీసర్లకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి కానీ, పెన్షన్ రిలేటెడ్ కానీ, ట్రాన్స్ఫర్ రిలేటెడ్ కానీ, కోర్టు నుంచి కావాలని కొంతమంది చాలా తక్కువ ప్రైస్ చేస్తారు, చాలా ఫ్రీగా కూడా చేస్తారు చాలామంది. ఈ రోజు కూడా చాలామంది అడ్వకేట్స్ చేస్తున్నారు ఉన్నారండి. నేను అదే అనట్లేదు, చాలామంది ఇంకా నీతి నిజాయితీ మంచితనం పుణ్యం పాపం అంటూ కొంత భయం, కొంత ఏమంటారు మంచితనం ఉన్నవాళ్ళు నిజంగా ఉన్నారు, లేరని నేను చెప్పట్లేదు. బట్ మీలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ నైస్, యూ హ్యావ్ గివెన్ మీ టైమ్, సచ్ టైం. ఇంకా ఎంతోమంది మీ సర్వీస్ని యూటిలైజ్ చేసుకుని, అలాగే మీకు సంబంధించి ఒక మంచి మనిషి ఉన్నారు, మా సమస్యలతో ఈయన దగ్గర రావచ్చు అని ఎంతోమంది ప్రజలకు మీరు భరోసా ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ సో మచ్.